నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 139వ ఎపిసోడ్తో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనలిస్ట్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ గత వారం 138వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కమెంట్స్ ని ముందుగా మనము వీక్షిద్దాం. చూసా కదా, 138వ ఎపిసోడ్ లో వచ్చినటువంటి చూసారు కదా. 139వ ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ ఈ వారంలో చోటు చేసుకున్నాయి. అందులో పాజిటివ్ అంశాలతో ముందుగా మనము ఈ గ్లోబల్ రౌండప్ మొదలు పెడదాము. నమస్కారం సార్ గిరిధర్ గారు. గిరిధర్ జీ, ఈ వారం చాలా కీలకమైనటువంటి ఒక డెవలప్మెంట్ కనిపించింది. అదేంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, ఇది సిసిఎస్. మనము ప్రతి వారం కూడా సిసిఎస్ అప్రూవల్స్ లేకపోతే ఏదైనా ఆర్డర్స్ ఇవ్వడము లేకపోతే ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో డిఫెన్స్ కి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి కొత్త కొత్త ఒరవడికి మనం శ్రీకారం చుట్టే విధంగానే అనేక అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎలక్షన్ సీజన్ నడుస్తున్నప్పుడే ఇంకోవైపు అప్రూవల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ వారంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఈ ఫైటర్ జెట్స్ కి సంబంధించి, ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి మీరు గతంలో కూడా చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకుంటున్న టైంలో 4.5 జనరేషన్ కి సంబంధించి 4th జనరేషన్, 3rd జనరేషన్ నుంచి ఇప్పుడు మనం 5th జనరేషన్, 6th జనరేషన్ వైపు ప్రపంచం అడుగులు పెడుతుంది అని. సో దాని గురించి మీరు అప్పట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు గ్లోబల్ రౌండప్ లో కూడా. సో ఇప్పుడు మీరే అనుకున్నట్టుగానే మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలని మీరు లాస్ట్ అన్నట్టుగానే ఇప్పుడు 5th జనరేషన్ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA కి సంబంధించి స్టెల్త్ ఫైటర్ జెట్స్ వాటికి సంబంధించి ఒక అప్రూవల్ వచ్చింది. అదేంటంటే 15,000 కోట్ల రూపాయలని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అప్రూవ్ చేసింది. ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం కావచ్చు అండ్ డిజైన్ కోసం కావచ్చు ఈ ప్రాజెక్ట్ కోసం అని కేటాయించడం జరిగింది. ఇది చాలా చాలా శుభ పరిణామంగా కనబడుతోంది. మనం కేవలం ఆయా దేశాల్లోని యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయడం మాత్రమే కాదు, మనము స్వదేశీ టెక్నాలజీతో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసుకునే దిశగా మనము అంటే అప్డేట్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. మీరు అంటే ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ డిజైన్ దీనికి సంబంధించి ఈ అప్రూవల్ ని మీరు ఎట్లా చూస్తారు? ఇది యాక్చువల్ గా కొంత జాప్యం అయింది, డిలే అయింది. అల్టిమేట్ గా ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేసింది కాబట్టి వాళ్ళని అభినందిద్దాం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు 5th జనరేషన్ వదిలేసి 6th జనరేషన్ దాకా వెళ్ళిపోయారు. 6th జనరేషన్ మీద రీసెర్చ్ జరుగుతోంది. 5th జనరేషన్ అంటే అది ఏంటంటే స్టెల్త్ అనమాట. అది మామూలు రెడార్లకు చిక్కదు అది. ఎందుకంటే దాని యొక్క హీట్ సిగ్నేచర్ కావచ్చు, దాని యొక్క మెటల్, దాన్ని ఏ మెటల్ తో తయారు చేస్తారో ఆ మెటల్ మామూలుగా మన రెడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు. అలాగే దాంట్లో టెక్నాలజీస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ బీమ్ వెళ్ళిందంటే దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మామూలుగా రెడార్ అంటే ఏంటి, ఒక బీమ్ వెళ్ళి అక్కడ తగిలి మళ్ళీ వచ్చి రెడార్ చెప్తుంది ఫలానా వస్తువు అక్కడ ఉంది అని. అది అబ్జర్వ్ చేసేసుకుంటే కనుక ఈ రెడార్స్కి ఏమీ తెలియదు ఎవరున్నారు. కాబట్టి వాళ్ళకి తెలిసేంత లోపు వీళ్ళు వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేసి రాగలరు. అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నటివి ప్రస్తుతానికి F-35 లాంటివి, మనకు అమెరికాలో ఉన్నటువంటి F-35 లాంటివి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. అది భారతదేశానికి కూడా F-35 ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి భారతదేశం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళందరూ నట్టేయడం ముడిగిన విషయం మనకు తెలుసు. పాకిస్తాన్కి ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయారు వాళ్ళకు. అలాగే మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్లో ఏమైందో మనం చూసాము. అలాగే ఇతరత్ర వాళ్ళ అలైస్ అందరి పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈరోజు జపాన్ వాళ్ళ బడ్జెట్ ని 100% ఇంక్రీజ్ చేసుకున్నారు. జర్మనీ వాళ్ళ బడ్జెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఫిలిప్పైన్స్ కూడా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తున్నారు. సో ఓవరాల్ చూస్తే కనుక అమెరికా యొక్క వర్చస్సు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము 5th జనరేషన్ కావాల్సినటువంటి టెక్నాలజీ మనమే చేసుకుందామని నిర్ణయం చేసుకోవడం జరిగింది. గతంలో మనం చూస్తే కనుక ఇస్రో, మన స్పేస్ సైంటిస్ట్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి క్రయోజెనిక్ ఇంజిన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే మన మీద ఆంక్షలు విధించారో అప్పుడు మనం మొదలు పెట్టాం దాన్ని, ఒక డెవలప్మెంట్ మన దగ్గర మొదలు పెట్టాం. రమారమి మనం ఒక 15-20 సంవత్సరాలు వెనకబడ్డాం.
యాక్చువల్లీ మనం నిజానికి వ్యూవర్స్ అందరికీ కూడా అడ్వైస్ చేయాలని, రాకెట్రీ సినిమా చూస్తే ఇప్పుడు మీరు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే బేసికలీ నంబి నారాయణ్ అండ్ అబ్దుల్ కలాం ఆ పీరియడ్ లో క్రయోజనిక్ ఇంజిన్స్ కోసం అని నంబి నారాయణ్ ఎంత కష్టపడ్డారు, అండ్ రష్యా నుంచి తీసుకొచ్చిన విధానం మీరు చెప్పారు. ఇంకా ఈజీగా ఈ తరం వాళ్ళకి అర్థం అవడం కోసం జస్ట్ మధ్యలో నేను చెప్పాను. రైట్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. కరెక్ట్, డెఫినెట్ గా. సో టెక్నాలజీ డినాయల్, మనకు టెక్నాలజీ రాకూడదు అని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కాబట్టి మన టెక్నాలజీ మనమే తయారు చేసుకోవాలి అన్నటువంటి ఒక నిర్ణయంతో మనం ముందుకు వెళ్తున్నాం. అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది చాలా అడ్వాన్స్డ్ 5th జనరేషన్ 5.5 జనరేషన్ మనకు తెలియదు. అటువంటి టెక్నాలజీ రీసెర్చ్ కి ప్రభుత్వం గతంలోనే ఇది చేస్తామని చెప్పారు, కానీ దానికి ఫండ్స్ అలొకేట్ చేయలేదు, సీసీఎస్ అప్రూవల్ రాలేదు. ఇప్పుడు అది వచ్చింది. 15,000 కోట్లు దానికి అలొకేట్ చేశారు. 15,000 కోట్లు రీసెర్చ్ కి మాత్రమే. ఇది రీసెర్చ్ కి సరిపోదు, ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది మాత్రమే. మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఇంకా దానికి అలొకేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవడము, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడము, టెక్నాలజీని రిక్రూట్ చేసుకోవడము, రీసెర్చ్ చేయడానికి కావాల్సిన మెషిన్స్ ప్రొక్యూర్ చేసుకోవడము, టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకురావడము, ఇటువంటివన్నీ కూడాను ఇప్పుడు మొదలు పెడతారు. తర్వాత క్రమేపీ దాని యొక్క కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తారు. సో ఈ టెస్టింగ్ అయిన తర్వాత ప్రోటోటైప్ వచ్చేసరికి బహుశా 4-5 ఏళ్ళు పట్టొచ్చు మినిమం. మినిమం అంటే మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది. అంటే మనకు రమారమి 2030కి మనకు ప్రోటోటైప్ వస్తుంది. ప్రోటోటైప్ కూడా మళ్ళీ యూజర్ ట్రయల్స్ అన్ని అయ్యి ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ చెక్ చేసి దాంట్లో వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్ని చూసి డిఫరెంట్ కండిషన్స్ లో వాళ్ళని టెస్ట్ చేసి ఇవన్నీ అయిన తర్వాత ఇండక్షన్ అయ్యేసరికి బహుశా 2035లోను 36లోనే ఇండక్షన్ అవుతుంది. 2035లో ఇండక్ట్ చేయడానికి ఈ రోజు మనం మొదలు పెడితే కానీ అది అవ్వదు. లేకపోతే మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పుడు మన అమెరికా మీదనో లేదా రష్యా మీదనో లేదా యూరోప్ మీదనో ఎవరి మీదో డిపెండ్ అవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం పడుతుంది మనకు. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిన తర్వాత దీని మీద పని మొదలవుతుంది. అది 5th జనరేషన్ బహుశా మనం కొంత ఇందాక మనం అనుకున్నట్టు కొంత వెనకబడ్డాం, కానీ క్రమేపీ మనం ఒక 5-6 ఏళ్లలో మనం ఆ స్థాయికి వచ్చేస్తాం. 6th జనరేషన్ ఇప్పుడు ఒక అమెరికా ఒకటే రీసెర్చ్ చేస్తుంది, ఇంకెవరు చేయట్లేదు. చైనా వాళ్ళది కాపీ చేశారు, JF-20 ఇది స్టెల్త్ అని అంటున్నారు, కానీ అమెరికాకు తెలుసు అది స్టెల్త్ కాదని. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్ మెటలర్జీ చైనాకు అర్థం కాలేదు. అలాగే దానికి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ రెడార్ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంజన్ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంజన్ ఏంటంటే దాని హీట్ సిగ్నేచర్ అవుతుంది. ఇంజన్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దాని వెనకాల ఎంత వేడి ఉందో దాన్ని బట్టి ఇది ఏ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పగలుగుతాయి మన రెడార్స్. సో ఈ అన్ని అంశాల్లో కూడా చైనా వెనకబడింది. కాబట్టి నిజంగా JF-20 అన్నది 5th జనరేషన్ కాదా అన్నది పెద్ద ప్రశ్నగానే ఉన్నది. సో ఈ రోజు వెస్ట్రన్ దేశాలు తప్ప ఇంకెవరికి అటువంటి టెక్నాలజీ లేదు. భారతదేశం అది చేయడానికి సిద్ధపడుతోంది. అందుకనే మనకు రాబోయే తరాలకు మన శక్తిని పెంచుకుని మన సెక్యూరిటీ పెంచే దిశగా మన శత్రువులకు ధీటైన సమాధానం ఇవ్వడానికి కావాల్సిన అస్త్ర శస్త్రాలని మనం ఇప్పటి నుంచే దాన్ని ప్రొక్యూర్ చేసేటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి మనం లెటస్ కంగ్రాచులేట్ గవర్నమెంట్ ఈ అప్రూవల్ ఇచ్చినందుకు. రైట్ సార్. నెక్స్ట్ అంశము గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో ఈ మధ్య కాలంలో హౌతీస్ చేస్తున్నటువంటి అటాక్స్ గురించి మనము అడపదడప మనము గ్లోబల్ రౌండప్ లో మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ డ్రోన్ అటాక్స్ అంటేనేమి, మిజైల్స్ తోటి అటాక్ చేయడం కానివ్వండి, అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో 6th మార్చ్ రోజున అట్లాంటి అటాక్ ఒకటి జరిగింది. క్యారియర్ అది MV ట్రూ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఒక షిప్ ఉందో దానికి సంబంధించి ఆ దానిపైన అటాక్ చేయడంతో వాళ్ళు ఇరుక్కుపోయి వాళ్ళని ఆ క్రూ మెంబర్స్ చాలా మందికి ఇంజూర్ అయింది అని తెలుస్తోంది. అందులో ఉన్న క్రూ మెంబర్స్ ని ఆల్మోస్ట్ 21 మందిని భారత నావికాదళం వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. INS కోల్కతాని డిప్లాయ్ చేసి వాళ్ళని రెస్క్యూ చేశారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ నిజానికి మన ఇండియన్ నేవీ అధికారులు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిజానికి విజయవంతమైంది, చాలా అద్భుతం. సో దీని గురించి ఒకసారి వివరిస్తారా? అండ్ హౌతీస్ అటాక్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు జరుగుతున్న టైంలోనే ఇంకొక వైపు చైనాకి అండ్ రష్యాకి హౌతీలు ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో 2 పరిణామాలే. అండ్ హౌతీస్ అటాక్స్ ని మీరు ఎట్లా చూస్తారు? అట్ ద సేమ్ టైం ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి కూడా చెప్తారు. హౌతీస్ యాక్చువల్ గా ఈ షిప్ కి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి వెళ్ళకండి, వెళ్తే మేము అటాక్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ షిప్ ఏం చేసిందంటే అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళది గల్ఫ్ ప్రాంతం చూసుకునేటువంటి కమాండ్, వాళ్లకు మెసేజ్ ఇచ్చారు, ఇలా మాకు థ్రెట్స్ వచ్చాయి, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే వాళ్ళ నేవీ కమాండ్ ఏం చెప్పిందంటే ఏం పట్టించుకోకండి, వాళ్ళు ఏం చేయరు, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళు వెళ్తుండగా ఒక రమారమి ఒక
150-200 నాటికల్ మైల్స్ దూరంలో, యమన్కి 7 దూరంలో వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఆ మిసైల్ అటాక్ లో 2-3 చనిపోయారని, చాలా మంది గాయపడ్డారని మనకు తెలుస్తుంది. ఆ షిప్ ని ఇంకా అబాండన్ చేయవలసినటువంటి పరిస్థితి. ఫస్ట్ రెస్పాండర్ ఎవరున్నారంటే భారతదేశమే. మన నేవీ వెళ్ళి ఐఎన్ఎస్ కోల్కతా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి, వాళ్ళందరినీ కూడాను హెలికాప్టర్లో వాళ్ళని రెస్క్యూ చేసి మన షిప్ డెక్ మీద తీసుకొని వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేసి, చికిత్స చేసి వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపించే దిశగా మనం చేసాం. గత కొన్ని రోజుల క్రితం కూడా ఐఎన్ఎస్ విశాఖపట్నం కూడా ఇటువంటి ఒక షిప్ ని వాళ్ళు రెస్క్యూ చేశారు. సో మన ఐఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ కొచ్చి, ఇటువంటి మన రమారమి 10 షిప్పులు భారత నావికా దళానికి చెందినవి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో మనం డిప్లాయ్ చేశాము. అమెరికా కావచ్చు, లేదా యూరోప్ కావచ్చు, ఈవెన్ చైనా షిప్లను కూడా మనం రెస్క్యూ చేశాం. అలాగే పాకిస్తాన్ షిప్ను కూడా మనం రెస్క్యూ చేశాం. కాబట్టి మన క్షమత ఏంటో మనం నిరూపించాం. తలుచుకుంటే మనం హౌతీల మీద యుద్ధం చేసి ఉండొచ్చు, కానీ అమెరికా, యూకే వీళ్ళు దాడులు చేసినా కానీ హౌతీలను వీళ్ళేం ఆపలేకపోతున్నారు. ఒక హమాస్నే వీళ్ళు ఆపలేకపోతుంటే మరి హౌతీలను ఎలా ఆపుతారో నాకు తెలియదు. ఎనివే, ఈ మొత్తం రంగంలో మనం చూస్తే కనుక వెనకాల చైనా, రష్యా హస్తం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే ఇరాన్ వాళ్ళ కూటమి హౌతీలని వాడుకుంటారని అర్థమవుతున్నది. రష్యా, చైనా యొక్క షిప్పులకు మేము ఏం చేయమని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. కానీ అక్కడ వెళ్తున్న షిప్పులన్నీ చైనా పేరు మీద, రష్యా పేరు మీద రిజిస్టర్ అయి ఉండవు. ఏ గ్రనాడానో లేకపోతే ఏ సీషల్సో ఏదేదో దేశాలలో రిజిస్టర్ అయి ఉంటాయి షిప్పులు. అవి కార్గో తీసుకెళ్తుంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పాలి వాళ్ళు. ఆ ముక్క వీళ్ళు కూడా తప్పు చెప్పొచ్చు కదా. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ షిప్ వెళ్తోంది, మేము భారతదేశానికి తీసుకెళ్తున్నామో చైనాకి తీసుకెళ్తున్నామో అబద్ధాలు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను చాలా సెన్సిటివ్. వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మాకు తెలియలేదు ఇది రష్యన్ షిప్ అనో చైనీస్ షిప్ అనో కూడా చెప్పి తప్పించుకోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను సెక్యూరిటీ పరంగా చాలా క్షీణించింది. కాబట్టి షిప్పులన్నీ కూడాను కింద కేప్ ఆఫ్ గుడ్ హోప్, సౌత్ ఆఫ్రికా కోస్ట్ నుంచి తీసుకొని వాళ్ళు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రమారమి 10 రోజులు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. కాస్ట్ అని కూడా 25-30% కాస్ట్ అని కూడా పెరిగిపోయినాయి. మనకు కూడా దానివల్ల దెబ్బ తగిలింది. మన వాణిజ్యం కూడా బాగా దెబ్బతింది, గణనీయంగా దెబ్బతింది. చైనాకి సరే చెప్పనే అక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఎకానమీ, వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. కాబట్టి హౌతీలను కంట్రోల్ చేయడం ఎలా అన్నది ప్రపంచానికి పెద్ద సమస్యగా ఏర్పడింది. అది జయశంకర్ గారు గతంలో ఇరాన్కి వెళ్ళొచ్చారు. ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి నేతృత్వాన్ని కలిసి రావడం జరిగింది. బహుశా అక్కడ మనం చర్చించాము, మనకు మన షిప్లకు కొంత వెసులుబాటు కలిగించే దిశగా మనం మాట్లాడాము. మరి దానివల్ల మనకి ఎంత లాభం ఉందో లేదో అన్నది రాబోయే రోజుల్లో చూడాలి మనం. ఎందుకంటే హౌతీలు అన్నవాళ్ళు, వాళ్ళకి అంత టెక్నాలజీ లేదు, వాళ్ళకి ఎవరో ప్రొవైడ్ చేయాలి, చైనాను ఎవరో ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఆ ప్రాంతంలో ఒకరిని అటాక్ చేయకుండా ఇంకొకరిని అటాక్ చేస్తూ ఉంటారు. ఎవరిని చేస్తారు, ఎవరు చేయరు అన్న దాంట్లో పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉన్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారో వేచి చూద్దాం. రైట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఒక పాజిటివ్ అంశం నిజానికి 1962 చైనా యుద్ధంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. ఎట్టకేలకు మనము సుమారు 60 సంవత్సరాల తర్వాత అప్పుడు జరిగినటువంటి అంశాలకు ఒక దిద్దుబాటు చర్యగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు కనబడుతోంది. నిజానికి బార్డర్ ఏరియాస్ లో మనం లదాఖ్ లాంటి ప్లేసుల్లో మనం తిరిగి వచ్చాము. మీరు ఈవెన్ అరుణాచల్ కావచ్చు, మీరు నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రాంతాలు మీరు చాలా వరకు తిరిగి వచ్చారు. అండ్ అక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కావచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా మళ్ళీ వింటర్ లో వెళ్ళడం ఇంకా కష్టం. అట్లాంటిది ఈ మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ లో టన్నల్స్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అలాంటిదే సేలా టన్నల్ ఇప్పుడు ఆవిష్కృతమైంది. అది ప్రారంభించడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ లో నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. సరిగ్గా 2019 ఫిబ్రవరిలో ఇది అక్కడ శంకుస్థాపన చేశారు. 2024 మార్చ్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆయన్నే శంకుస్థాపన చేయడం, ఆయన్నే ఓపెన్ చేసే ఒక జాబితా తీస్తే చాలా పెద్దగానే కనబడుతుంది. ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే. సో తవాంగ్ ని అదే విధంగా తేజ్పూర్ ని కలిపేటువంటి ఈ టన్నెల్ ప్రాధాన్యత గురించి ఒకసారి చెప్పండి. ఈ టన్నెల్ ఎంత పొడవు ఉంది, ఏముంది, ఎంత జరుగుతుంది, ఇదంతా కొంచెం చాలా వరకు మన మీడియాలో తెలుస్తుంది. నేను మీకు కూడా స్టోరీస్ చేస్తున్నా. బట్ దాని ప్రాధాన్యత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టన్నెల్ ఒకసారి మీరు వివరిస్తే వినాలని. మనకు తవాంగ్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, ఈ సేలా పాస్ అని ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. దాన్ని దాటి వెళ్తే కానీ మనకు తవాంగ్ ప్రాంతం రాదు. తవాంగ్ ప్రాంతంలో చైనా కనుక ఒక తీక్షణమైన దాడి చేసిందంటే మన సైనికులకు మళ్ళీ మనం సరఫరా చేయడానికి మనకు దారి లేదు.
ఎస్పెషలీ వింటర్ సీజన్లో సేలా పాస్ మూసుకుపోతుంది, మంచుతోటి మొత్తం మూసుకుపోతుంది. అప్పుడు మన కాన్వాయ్స్ వెళ్ళలేవు అక్కడికి. వెళ్ళలేనప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండదు. అలాగే అక్కడ పెద్ద పెద్ద ఎయిర్ స్ట్రిప్లు ఏమీ లేవు అక్కడ. ఏదో హెలికాప్టర్లో డ్రాప్ చేయొచ్చు అంతేగాని మన ట్రూప్స్ అక్కడ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది మనకు. అందుకని గత ప్రభుత్వాలన్నీ మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయలేదో మనకు తెలుసు. రోడ్లు ఇవన్నీ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే చైనా దాన్ని వాడుకొని లోపలికి వస్తుంది అన్నటువంటి ఒక పనికి మాలిన నెపంతో వాళ్ళు డెవలప్ చేయలేదు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మొత్తం బార్డర్ ఏరియాస్ అన్ని కూడా వీళ్ళు డెవలప్ చేయడం. అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్లో LACకి ఆనుకొని ఒక పెద్ద హైవే కడుతున్నారు. మొత్తం అరుణాచల్ ప్రదేశ్ కూడా పెద్ద మేజర్ హైవే ఉండబోతుంది. అక్కడ టూరిజం డెవలప్ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని దృష్ట్యానే ఈ ఎన్నో పాసులు, టనల్స్, బ్రిడ్జ్లు కడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలంటే 1, 2 దారులు తప్ప ఉండేవి కాదు. చాలా కష్టం మీద వాళ్ళ బోట్లలో వెళ్ళేవాళ్ళు చాలా మంది. మన ట్యాంకులు ఇవన్నీ వెళ్ళాలంటే సివిలియన్స్ ఆపేయవలసినటువంటి పరిస్థితి. మోదీ గారు ఆయన ఫస్ట్ టర్మ్ లోనే పెద్ద బ్రిడ్జిని ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఈ సేలా పాస్ అనేది ఇనాగ్రేట్ చేస్తున్నారు. సేలా పాస్ ఇనాగ్రేట్ చేయడంతో 24 గంటలు 365 రోజులు కూడా మనం తవాంగ్ ప్రాంతానికి వెళ్తూ వస్తూ ఉండొచ్చు. మనకు తెలుసు యాంగ్సేలో గత కొన్ని నెలల క్రితం చైనా కొంత దాడి చేసినటువంటి విషయం మనకు తెలుసు. అటువంటి దాడులు వాళ్ళు చేయకుండా ఉండాలంటే కనుక తవాంగ్ని మనం కాపాడాలి, మన అధీనంలో మనకు పెట్టుకోవాలి, దాన్ని సురక్షితంగా ఉంచాలి అంటే కనుక మనకు ఈ సేలా పాస్ అనేది చాలా కీలకమైంది. అంటే చలికాలం వచ్చినా ఎండాకాలం ఉన్నా ఏ సీజన్లో అయినా మన ట్రూప్స్ ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తూ వాళ్ళని షిఫ్ట్ చేయగలిగినటువంటి, ఆ ట్రూప్సే కాదు మన ఎక్విప్మెంట్ అంతా కూడా షిఫ్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకుంటాం. ఇదే పద్ధతి మనం లదాఖ్లో కూడా చూసాం. నేను యాక్చువల్గా లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాం, కన్స్ట్రక్షన్ మనం చూసాం. కూడా పదం అన్న ప్రాంతంలో టనల్స్ పెట్టారు. అది హిమాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ జన్స్కర్ నది గుండా వెళ్ళేటువంటిది. మామూలుగా ఇప్పుడు లేక్ వెళ్తున్నట్టు రూట్ కాకుండా, రోహ్తంగ్ పాస్ కాకుండా, అతల్ టనల్ కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. అలాగే ఈవెన్ అక్కడ మన గల్వాన్ దగ్గర ఆ ప్రాంతాల్లో అంతా కూడా బ్రిడ్జ్లు కానీ టనల్స్ కానీ చాలా గణనీయంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నాం. ఈ సేలా టనల్ కూడా అటువంటిది. గతంలో 62లో చైనా వచ్చినప్పుడు వాళ్ళు అటాక్ చేసింది అక్టోబర్, నవంబర్లో వచ్చారు వాళ్ళు. చలికాలంలో మనం రీఇన్ఫోర్స్ చేయలేకపోయాం, ఇక్కడి నుంచి మనుషులు పంపించలేకపోయాం. శైతాన్ సింగ్ అనేటువంటి ఆయన మెమోరియల్ ఉంది అక్కడ. ఒకడే వ్యక్తి చాలా మందిని ఎంతో కాలం వాళ్ళని ఆపవలసినటువంటి పరిస్థితి ఆయనకు ఉండేది. పాపం చాలా కష్టంగా పోరాడి ఆయన దగ్గర ఏమి ఎక్విప్మెంట్ లేకపోయినా కొంతకాలం ఆపగలిగాడు. కానీ అల్టిమేట్గా ఆయన బలిదానం ఇవ్వవలసి వచ్చింది. అంతలోపు మన సైన్యాన్ని కొంతమందిని మనం వెనక్కి తీసుకువెళ్ళగలిగినటువంటి పరిస్థితి. తేజ్పూర్ దాకా వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు చైనీస్. తేజ్పూర్ అన్నది అస్సాంలో ఉంటుంది. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ చేస్తూ తేజ్పూర్ మేము మిమ్మల్ని రక్షించలేము, భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి అని చేతులు ఎత్తేసాడు ఆయన. తేజ్పూర్ను కూడా సరే మన అదృష్టం బాగుండి చైనా పేర్లే వచ్చేసి తవాంగ్ దాటి, బొంబ్లా దాటి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు మనకు తవాంగ్ మన చేతిలో ఉండేది. లేకపోతే వాళ్ళ కబ్జాలో పెట్టుకుంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం కాదు. దానికి అప్పుడు స్నో వల్ల వాళ్ళకి సప్లై చైన్ కట్ అవ్వడం వల్ల వాళ్ళు రాలేని పరిస్థితి ఉండడం వల్ల అది వదిలేశారండి. అంతే కదా సార్ అప్పుడు? కరెక్ట్. సో ప్లస్ మన దగ్గర అంత సిద్ధంగా లేము మనం. చైనా అటాక్ చేస్తుందని ఫస్ట్ తెలియదు. అందరు నిష్ణాతులు నెహ్రూ గారికి చెప్పినా కానీ చైనా మిమ్మల్ని అటాక్ చేయబోతోంది అంటే ఆయన నమ్మలేదు. చైనాకి నేను హిందీ చీని బాయ్ పెట్టుకున్నాను, వాడికి ఎంత ధైర్యం, వాడు నన్ను ఏం చేయలేడు అని ఆయనకు ఒక ఫీలింగ్ ఉండేది. ఇన్ఫాక్ట్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఆర్మీ చీఫ్ చెప్పాడనమాట, త్రో దెమ్ అవుట్ ఆఫ్ ద హిమాలయస్ అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలీదు, వాళ్ళ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. కృష్ణ మెనన్ కూడా మన ఎయిర్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడానికి ఒప్పుకోలేదు. భయపడ్డారు, మన ఎయిర్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తే వాళ్ళు కూడా ఎయిర్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తారేమో అని భయం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి కెపాసిటీ లేదు అని వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అంత ఎత్తైన ప్రాంతం నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తే వాళ్ళకి ఇంధనమైనా ఎక్కువ పెట్టుకోవాలి. ఇంధనం పెట్టుకుంటే కనుక వాళ్ళు బాంబులు ఎక్కువ పెట్టుకోలేరు. బాంబులు ఎక్కువ పెట్టుకుంటే ఇంధనం తక్కువ పెట్టుకోవాలి. వాళ్ళని నిజంగా మనల్ని వచ్చి అటాక్ చేయలేనటువంటి పరిస్థితి, అంత క్షమత లేదు. మనం కనుక ఎయిర్ ఫోర్స్ దించుంటే బహుశా 62లో కూడా మనం ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు. అలాగే నేవీ దించుంటే మనం ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకు. చైనా మనకు శత్రువు అన్నటువంటి భావనే ఆ ప్రభుత్వానికి లేదు. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నది క్రమేపీ గత 10 ఏళ్లలో చేస్తూనే ఉన్నారు. మొత్తం LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, చైనాతో ఉన్నట్టు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంతా కూడాను ఇప్పుడు చాలా పటిష్టంగా ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరిగింది. చైనా ఒక్క అంగుళం ముందు కదిలినా కానీ కూడా వాళ్ళకు ధీటైన సమాధానం ఇవ్వగలిగినంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టుకున్నాము.
మన మనం అందుకనే మన ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాలి. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడాను ముందు ముందు చైనా ఎటువంటి దుశ్చర్య చేయలేకుండా వాళ్ళని కట్టడి చేయడానికే పనికొస్తున్నది. కరెక్ట్ కరెక్ట్ సార్. అండ్ ఇప్పటిదాకా వ్యూవర్స్ కి కూడా ఒక సూచన లేకపోతే ఒక విజ్ఞప్తి, అప్పీల్, వడెవర్. 1962 చైనా యుద్ధానికి సంబంధించి ఇందాక సార్ చెప్పిన విషయాలు కావచ్చు, అండ్ అప్పుడు జరిగిన పరిణామాల గురించి కొంత ఈజీగా మీకు మీ పిల్లలకి వీళ్ళకి ఏమైనా అర్థం కావాలంటే శ్యామ్ బహదూర్ అనే ఒక సినిమా వచ్చింది, ప్లీజ్ వాచ్ ఇట్. అది జనరల్ శ్యామ్ మానిక్ షా గురించినటువంటి ఆయన బయోగ్రఫీ. అందులో అన్ని కీలకమైన విషయాల్లో ఎన్ని తప్పిదాలు భారత ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు చేశాయో మనకు అర్థమవుతుంది. అండ్ ఇందాక సార్ చెప్పినటువంటి అనేక అంశాలు కూడా అందులో మీకు తారసపడతాయి. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. నెక్స్ట్ అంశం, ఇది మనం ఇంతకు ముందు అనుకున్నాం సార్, గ్లోబల్ లో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాట్లాడినట్టు కూడా నాకు గుర్తుంది. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లో మన బార్డర్స్ లో, వెస్టర్న్ బార్డర్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ బార్డర్స్ లోకి సుమారు 10,000 ట్రూప్స్ ని భారత ప్రభుత్వం, మన ఆర్మీ డిప్లాయ్ చేయడం జరిగింది. సో చైనా నుంచి వచ్చే థ్రెట్స్ ని బేస్ చేసుకుని డెఫినెట్ గా మనము సంసిద్ధంగా ఉండాలని మీరు చాలా సార్లు అంటూనే ఉన్నారు. సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లో డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆబ్వియస్లీ దీనికి వెంటనే చైనా కూడా రియాక్ట్ అయింది. ఇది ఇప్పుడున్న టెన్షన్స్ ని ఇంకా పెంచినట్టుగా ఉందన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యానించారు. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇది ఒక డిప్లొమాటిక్ వర్డ్స్ లోనే మాట్లాడారు. సో చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మావో నింగ్ చెప్పిన మాట ఇది: ఇండియా ఎన్హాన్సింగ్ మిలిటరీ డిప్లాయ్మెంట్స్ ఇన్ ద ఇండియా చైనా బార్డర్ ఏరియాస్ does not help ease the situation in the border areas or in safeguarding tranquility and safety. సో ప్లీజ్ ఒకసారి మీరు ఈ రెండు అంశాల గురించి, ఎందుకు మనం డిప్లాయ్ చేశాము అండ్ చైనా రెస్పాన్స్ మీరు ఎట్లా చూస్తారు, అది ఆబ్వియస్ గా వాళ్ళు మామూలుగా చేసే ఒక హెచ్చరిక లాంటిదిగానే మనం పరిగణించాలా, ఎట్లా చెప్పండి. మనకు వెస్టర్న్ థియేటర్ అంటే లదాఖ్ ప్రాంతం అంతా మనం పటిష్టంగా డిప్లాయ్ చేసింది. అలాగే ఈస్టర్న్ థియేటర్ మనకు సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అక్కడ కూడా మన డిప్లాయ్మెంట్ కరెక్ట్ గానే ఉంది. ఒక సెంట్రల్ సెక్టర్ లో మాత్రం, అంటే హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్, ఈ సెంట్రల్ సెక్టర్ లో మాత్రం మనం అంతగా, సరే మన వాళ్ళు గస్తీ తిరుగుతున్నారు కానీ పెద్దగా పెట్టలేదు. ఎందుకంటే దానికి ఆవలి వైపు చైనా సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద సైన్యంతో మనల్ని చిన్కర్షన్ చేసి మనల్ని గొడవ పెట్టేటువంటి పరిస్థితి లేదు. గతంలో 1-2 సార్లు చేశారు. ఉత్తరాఖండ్లో వచ్చారు, తర్వాత హిమాచల్లో కూడా 1-2 సార్లు వాళ్ళు చొరబడేటువంటి ప్రయత్నాలు చేశారు. బారాహతి అని చెప్పేసి ఒక ప్రాంతంలో వచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ కొండ ప్రాంతం మనం ఎత్తులో ఉన్నాం, మనము దాన్ని దిగిన తర్వాత చైనీస్ ఉన్నారు. చైనీస్ వాళ్ళ రోడ్లు కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళు వేయడం మొదలు పెట్టారు. కానీ భారతదేశం ఏం చేశామంటే, మనం ఎప్పుడైతే లద్దాఖ్లో మనం వాళ్ళని ధీటుగా మనం డిప్లాయ్ చేసి కూర్చున్నామో, అరుణాచల్ సిక్కింలో ఎప్పుడైతే మన ఫోర్సెస్ ఉన్నాయో, వాళ్ళు మనకి ఎక్కడ వీక్నెస్ ఉందో చూసి దాని మీద వీళ్ళు అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది అని ముందస్తుగానే మనం ఏం చేసామంటే, హిమాచల్ ఉత్తరాఖండ్ 2 ప్రాంతాల్లో కూడా 10,000 మంది పైబడి మన ఫోర్సెస్ని డిప్లాయ్ చేసాం. అక్కడ వీళ్ళని పాకిస్తాన్ బార్డర్ నుంచి విత్డ్రా చేసాం. విత్డ్రా చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. పాకిస్తాన్తో మనకు నిజంగా థ్రెట్ లేదు. పాకిస్తాన్ మన మీద ఒక బుల్లెట్ పేల్చేటువంటి ధైర్యం కూడా లేదు వాడికి. ఈరోజు వాడికి ఎటువంటి చెప్పదెబ్బ తగులుతుందో మనకు తెలుసు. బాలాకోట్లో చూసాం, మనకి ఇతరత్రం కూడా చూసాం. మనం బ్రహ్మోస్ మిస్ ఫైర్ అన్నాం, కానీ మిస్ ఫైరా యాక్చువల్ ఫైరా మనకు తెలియదు. దాన్ని కూడా వాడు ఏం ఆపలేకపోయాడు. కాబట్టి పాకిస్తాన్ థ్రెట్ తక్కువ ఉన్నది, మనకి లేదని నేను అనట్లేదు, కానీ మనకు గతంలో కంటే దాన్ని కొద్దిగా తగ్గించి చైనా మన థ్రెట్ ఎక్కువ ఉన్నది కాబట్టి డిప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. మొత్తం హిమాచల్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో 500 కిలోమీటర్ల పైబడి సరిహద్దును అంతా కాపాడడానికి కోసం 10,000 మందిని డిప్లాయ్ చేశారు. అంటే మనకి ఎన్నికలు అవుతున్నప్పుడో, లేదా షీ జిన్పింగ్ తనకు అంతర్గతమైన కలహాల్లో, అంతర్గతమైన విషయాల్లో ఏదో దారి మళ్లించడానికి కోసం ఏదో భారతదేశం మీద దుశ్చర్యలు చేయడానికి ఏమైనా చేయాలంటే బహుశా ఇది ఒక సెన్సిటివ్ స్పాట్ ఎన్నుకొని ఏదైనా చేయొచ్చు అతను. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం డిప్లాయ్ చేస్తున్నాం. మనకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తున్నది, శాటిలైట్ ఇమేజరీ ఉన్నది, అలాగే అమెరికా మనకు చాలా ఇంటెలిజెన్స్ ఇస్తున్నది. దీని దృష్ట్యా మనం వాళ్ళని ప్రియంప్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వాళ్ళు ఎటువంటి దుశ్చర్యలు చేయకుండా ముందస్తుగానే మనం అక్కడ మన సెక్యూరిటీ గ్రిడ్ని పటిష్టం చేస్తున్నాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం. మనం గతంలో మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. మనం ఉత్తరాఖండ్లో ట్రై జంక్షన్ ఏదైతే ఉన్నదో, నేపాల్, భారత్, టిబెట్, ఈ ట్రై జంక్షన్లో మనం రోడ్ డైరెక్ట్గా పిత్తౌరాగఢ్ నుంచి ఆల్మోస్ట్ ఆ బార్డర్ దాకా వెళ్ళేటువంటి రోడ్ మనకు తెలుసు. మనం కాలాపాని, లింప్యదూరా, లిపులేక్ ఈ ప్రాంతంలోకి మనం రోడ్లు వేసేసాం. అలాగే రాబోయే బహుశా 1-2 సంవత్సరాల్లో మనకు కేదార్నాథ్ కూడా రోడ్ రాబోతోంది.
బద్రీనాథ్కి ఆల్రెడీ రోడ్ ఉన్నది. బద్రీనాథ్ నుంచి మాణా దాటిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ వసుంధరా ఫాల్స్ దగ్గర దాకా రోడ్ ఉన్నది. ఆర్మీ వెళ్తుంటాయి, వాళ్ళ కంటింజెంట్స్ వెళ్తుంటాయి. కేదార్నాథ్లోను యమునోత్రిలోనూ లేవు. అక్కడ కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. క్రమేపీ మనం ఎల్ఏసి వరకు కూడాను మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, అక్కడ మన క్యాంటన్మెంట్స్ పెంచడము, వాళ్ళకి యాక్సెస్ పెంచడము, అక్కడ డిప్లాయ్మెంట్స్ పెంచడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ అనౌన్స్ చేయట్లేదు కానీ మనం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా చైనా రియాక్ట్ అయింది. అంటే వాళ్ళకి ఎక్కడో తగిలింది, తప్పకుండా ఇక్కడ మీకు శాంతి ఉండదని. మేము శాంతి కోసం ప్రయత్నం చేశాం కదా. 14, 15, 16 దఫాల మీద మాట్లాడితే మీరు ఏమైనా కదిలేరా? మీరే మేమే పెద్దన్నలం, మేమేం చెప్తే అదే శాంతి, మా టర్మ్స్ మీదే మీరు ఒప్పుకోండి అని ఎంతో మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు కదా. దాన్ని మేమేం చేయము. ఇంకా అల్టిమేట్గా మా రక్షణ మేము చూసుకోవాలి కాబట్టి మేము చేస్తున్నాం అది. సో నిజంగా అక్కడ ట్రూప్స్ తీసుకొచ్చింది ఎవరు? ప్రతి సంవత్సరము ఏం చేస్తారంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేయడానికి వాళ్ళ సైన్యం వస్తుంది. మళ్ళీ వింటర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోకుండా వాళ్ళు గల్వాన్ని అటాక్ చేశారు. వాళ్ళు ఈవెన్ జూన్లో అటాక్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ రష్యా కూడా ఏం చెప్పిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా వీళ్ళు వచ్చి అటాక్ చేశారు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని అగ్రిమెంట్స్ భారతదేశంతో చేశారో వాళ్ళు చైనా, అన్ని అగ్రిమెంట్స్ను కూడా వాళ్ళు ఉల్లంఘించారు. జయశంకర్ గారు అదే చెప్పారు. వీళ్ళు అన్ని అగ్రిమెంట్స్ ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళని నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి మన రక్షణ మనం చూసుకోవాలి కాబట్టి మనం డిప్లాయ్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడాను రాబోయే రోజుల్లో ముందస్తుగా మనకు వచ్చేటువంటి ముప్పుని వారించడానికి కోసం ఇప్పుడే చర్యలు తీసుకుంటాం. కరెక్ట్. సరిగ్గా మరొక అంశం ఉంది. చైనా నుంచి పాకిస్తాన్కు వెళుతున్నటువంటి ఒక వెసెల్, దాన్ని భారత నావికా దళం లేదా మన వాళ్ళు దాన్ని ఆపివేయడం జరిగింది. అందులో సిఎన్సి మెషినరీని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినరీ అంటున్నారు. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్, అది మిజైల్స్ ని వాడే క్రమంలో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెబుతూ ఉన్నారు. ఒకసారి ద డీటెయిల్స్ మీరు వివరించండి. అండ్ గతంలో కూడా నాకు గుర్తుంది, మనం చాలా రోజుల క్రితం మనం ఒకసారి డిస్కస్ కూడా చేసామనుకుంటారు. ఇట్లాంటిదే మిజైల్ తయారీకి వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ వెళుతూ ఉంటే అప్పుడు కూడా మనం ఒకటి సీజ్ చేయడం జరిగింది. 2020 అనుకుంటాను, ఐ రిమెంబర్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఒకదాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ చైనా నుంచి పాకిస్తాన్కి వెళుతున్న వాటిని మనం ఎన్ని ఆపగలుగుతున్నామో తెలియదు కానీ బట్ వీటిని ఆపగలిగాము. ఎలా ఆపగలిగాము అండ్ దీని డీటెయిల్స్ చెప్తారా ఒకసారి? పాకిస్తాన్ దగ్గర రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏమీ లేవు. నిజంగా వాళ్ళు ఏ అంశంలో కూడా రీసెర్చ్ చేసి స్వతహాగా వాళ్ళు కనుక్కున్నదంటూ ఏమీ లేదు. అన్ని దొంగతనం చేసినటువంటి. ఏక్యూ ఖాన్ ల్యాబొరేటరీస్ ఏం చేసామో మనకు తెలుసు. బెల్జియం నుంచి, నెదర్లాండ్స్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి అన్ని డిజైన్స్ వాళ్ళు దొంగతనం చేసి ఇక్కడ వాళ్ళు న్యూక్లియర్ ఇవి పెట్టుకున్నారు. అలాగే నార్త్ కొరియా వాళ్ళకు కొంత సాయం చేసింది, చైనా సాయం చేసింది వాళ్ళకు. కాబట్టి క్రమేపీ వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ అంతా కూడా దొంగతనం చేసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళదంతా. కాబట్టి క్రమేపీ వాళ్ళకంటూ అస్తిత్వం లేదు, ఎవరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకు ఉన్నది. చైనా ఏం చేస్తుందంటే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉన్నదో దాని మీద వాళ్ళు పెట్టిన పైసలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని వాళ్ళకి అర్థమైపోయి దాన్ని ఇంకా ఆల్మోస్ట్ ఆపేసి వాళ్ళకు న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఎక్కువ సపోర్ట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళని పెంచితే కనుక భారతదేశాన్ని ఎరకాటన పెట్టడానికి లేదా గల్ఫ్లో అమెరికాకు వ్యతిరేకంగా కొంత బలాన్ని ఒక శక్తిని తయారు చేయడానికి వాళ్ళకు చైనాకు ఉపయోగపడుతున్న దృష్ట్యా పాకిస్తాన్కి ఈ టెక్నాలజీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, మనకు ఈ రోజు మనం పట్టుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో డిఆర్డిఓ సైంటిస్టులు చెక్ చేసి డ్యూయల్ యూజ్ అంటే సివిలియన్ యూస్కి వాడచ్చు, అలాగే మిసైల్స్ తయారు చేయడానికి కూడా ఈ సిఎన్సి వెర్షన్స్ వాడచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే మనం చేసాం కానీ మన భారత సముద్రాల దగ్గరకు రాకుండా దూరం నుంచి వెళ్తే కనుక మనం ఆపలేం. ఎందుకంటే వాళ్ళు గల్ఫ్లోకి వెళ్తున్నట్టు అటు నుంచి అటు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళారంటే మనం ఆపలేం. అలాగే వాళ్ళ ఫ్లైట్స్లో వాళ్ళు వెళ్ళారంటే మనం ఆపలేం. కాబట్టి చాలా టెక్నాలజీ మారుతున్నది, మనకు తెలుసు, దానికి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేసే దిశగా ఇది చేయడం అనేది జరిగింది. సో మనకు తెలుస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వాళ్లకు నేవీ పరంగా చాలా సబ్మరీన్లు, ఫ్రిగేట్లు చైనా ఇస్తున్నది, మిసైల్ టెక్నాలజీ ఇస్తున్నది వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఇస్తున్నారు వాళ్ళకి. సో పాకిస్తాన్ కంటూ ఏం అస్తిత్వం లేదు. చైనా భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి దాన్ని వాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. మనం దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేశాం. కానీ ప్రస్తుతానికి వెస్టర్న్ దేశాలు ఏవి కూడాను దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు ప్రస్తుతానికి.
వాళ్ళు చైనాతో వాణిజ్యం చేస్తున్నారు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి చైనా అయితే అంటే భారతదేశం అయితే వాళ్ళకి రెండో ఒకటే కదా. వెస్ట్రన్ ప్రభుత్వం, వెస్ట్రన్ దేశం కానీ ఇది వాళ్ళకి పట్టదు. కాబట్టి ఇప్పటిలో ఏదో మన సమర్థనగా ఏదో చేస్తారని మనం అనుకోవడం కల్లా. కానీ ఇది జరుగుతున్నది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఏం చేయాలో దానికి సంబంధించిన విషయాలు మనం చేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమం. పాకిస్తాన్ యాజ్ యూజువల్ దీన్ని కౌంటర్ చేసి మా సివిలియన్ ఎక్విప్మెంట్ మీరు అనవసరంగా పట్టారు, ఇంటర్నేషనల్ లా అని మీరు ఉల్లంఘించారు అంటే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఎటువంటి దేశమో మీరు ఎక్స్పోజ్ అయ్యారంటే మనం కూడా స్టేట్మెంట్ ఇచ్చాం. చాలా టఫ్గా మనం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చైనా కూడా పాకిస్తాన్ సమర్థిస్తూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా కూడా జియో పాలిటిక్స్. అల్టిమేట్గా వెస్ట్రన్ దేశాలకు తెలుసు ఇది ఒక చైనా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మనం ఎందుకు ఎక్స్పోజ్ చేసామంటే వెస్ట్ హిపోక్రసీ కూడా చూపిస్తున్నాం. ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుంటే అమెరికాకి తెలియదా? వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలియదా? ఎందుకు ఊరుకున్నారు? సో ఇవన్నీ కూడాను అమెరికా యొక్క, వెస్ట్రన్ దేశాల యొక్క అప్రూవల్ లేని జరిగేటువంటి పరిస్థితి కాదు. చైనా చేసినా కానీ కూడా తలుచుకుంటే అమెరికా వాళ్ళ మీద బ్యాన్లు పెట్టి ఏమైనా చేయొచ్చు. కానీ ఇదంతా పెద్ద జియో పాలిటిక్స్లో భారతదేశానికి అందరూ వ్యతిరేకులే, ఎవరు మన మిత్రులు కాదు. మన ఇంట్రెస్ట్ కోసం ఎవరితో ఎంతవరకు సంబంధాలు పెట్టుకోవాలి, మిగతాది మన రక్షణ మనమే చూసుకోవాలి. ఓకే, రైట్ సార్, కరెక్టే. అండ్ ఇంకొక పరిణామము మాల్దీవ్స్ కి సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం కనిపిస్తోంది. మాల్దీవ్స్ అండ్ చైనా మధ్య ఒక రక్షణపరమైనటువంటి ఒప్పందం జరిగింది, డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి మిలిటరీ అగ్రిమెంట్ జరిగింది ఇద్దరి మధ్య. బేసికల్లీ మాల్దీవ్స్ మన సైన్యాన్ని బయటకు పంపించడం కోసం అక్కడ మొహమ్మద్ మొయిజు ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన దాని మీదనే వాయిస్ రేజ్ చేశారో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. చైనా తొత్తు అనేది మనం మొదటి నుంచి అనుకుంటున్నదే. సో భారత సైన్యాన్ని పంపించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చైనాతో మిలిటరీ అగ్రిమెంట్ చేసుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ మిలిటరీ అగ్రిమెంట్ ఉద్దేశం ఏంటి, వివరాలు ఏంటి చెప్పండి. నెంబర్ 2, మొయిజు ఒక కామెంట్ చేశారు ఈ వీక్ లోనే, జనవరిలో చేసిన కామెంట్ ఇది, యాక్చువల్లీ ఇప్పుడు కాదు. నో కంట్రీ హ్యాడ్ ద లైసెన్స్ టు బుల్లీ అస్ అని ఆయన మాట్లాడారు. అంటే బేసికలీ పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని అంటున్నాయి. దానికి జయశంకర్ గారు రిప్లై ఇచ్చారు ఒక సందర్భంలో, అది బిగ్ బుల్లీస్ డోంట్ ప్రొవైడ్ $4.5 బిలియన్ ఎయిడ్ అని. సో భారత ప్రభుత్వం $4.5 బిలియన్ ఎయిడ్ వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో అలా ఇచ్చిన వాడు బుల్లి ఎట్లా చేస్తాడని చెప్పేసి ఆయన అన్నారు. రైట్, అంటే టెన్షన్స్ ఇంకా రైజ్ అవుతున్నట్టుగానే కనబడుతోంది. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లక్షద్వీప్ లో మనము నావల్ బేస్ ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఒకసారి దీనంతా ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆ మాల్దీవ్స్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు అండ్ భారత ప్రభుత్వం చూస్తున్న తీరు గురించి విశ్లేషిస్తారా? మాల్దీవ్స్ లో 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఇస్లామిక్ రాడికలైజేషన్, భారత వ్యతిరేకమైనటువంటి, హిందూ వ్యతిరేకమైనటువంటి శక్తులు గణనీయంగా పెరిగారు. రెండవది, ఇన్ఫాక్ట్ యాక్చువల్గా మాల్దీవ్స్ నుంచి మెయిన్లాండ్ భారతదేశం మీద దాడులు జరగవచ్చు అని చెప్పి మనకు ఇంటెలిజెన్స్ న్యూస్ వస్తున్నాయి. గతంలో 2-3 అటువంటి కేసులు మనం ట్యాకిల్ చేయగలిగినాం, వాళ్ళని ఐసీస్లో అరెస్ట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయగలిగినాం మనం. అలాగే శ్రీలంకలో జరిగినటువంటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రాంతంలో ఆ సమయంలో జరిగినటువంటి బాంబులకు కూడా మాల్దీవ్స్ నుంచి లాజిస్టిక్స్ వచ్చాయని మనకు తెలుస్తుంది. సో ఒక విధమైన రాడికలైజ్డ్ ఇస్లామిక్ పాపులేషన్ అక్కడ తయారవుతుంది. రెండవది, ఆపోజిషన్ పార్టీ యమీన్ పార్టీ కంప్లీట్గా చైనా కొనుక్కోవడంతో వాళ్ళు చాలా ధనం విపరీతంగా వెచ్చించి ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ చేసి వాళ్ళు గెలిచారు. అప్పుడు గెలిచినప్పుడు మోయిజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా సార్వభౌమత్వాన్ని మేము కాపాడుకుంటాము, భారత సైన్యాన్ని మనం ఇక్కడి నుంచి పంపించేసినా కానీ కూడా వేరే దేశ సైన్యాన్ని ఇక్కడ తీసుకురాము అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మన సైన్యం, సరే మీకు సైన్యంతో ఇబ్బంది ఉంది, మేము సివిలియన్స్ పంపిస్తామని మేము సివిలియన్స్ పంపించాం. సివిలియన్స్ని పంపించినా కానీ కూడా కమాండ్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నట్టు ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత ఇప్పుడు చైనీస్ ఆర్మీ వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేలాగూ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. అంటే గతంలో ఆయన చెప్పిందే ఆయనే దాన్ని ఉల్లంఘించడం అనేది చూస్తున్నాం. సో భారతదేశానికి మనకు తప్పకుండా ఒక విధమైన ముప్పు ఉన్నది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చైనా మన వాకిట్లో వచ్చి కూర్చున్నది, ఆల్రెడీ శ్రీలంకలో వచ్చింది, గ్వాదర్లో ఉన్నది, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నది. అలాగే బంగ్లాదేశ్ కూడా గణనీయంగా వాళ్ళు సప్లై చేస్తున్నారు, చాలా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. సో మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం చైనా ఎప్పుడు చేస్తుంది. ఒకసారి ఇప్పుడు మన జయశంకర్ గారిని ఈ విషయంలో అడిగితే కనుక, కాంపిటీషన్లు ఇవన్నీ సహజమే, దానికి భయపడవలసినటువంటి పరిస్థితి లేదు, మేము భయపడేటువంటి వాళ్ళం కాదు, వాళ్ళు చేసేది చేయనియండి, మేము చేస్తామని చెప్పడం మనం విన్నాము. మనం ఏం చేసాము, లక్షద్వీప్లో గతంలో ఉన్నటువంటి నేవీ బేసు, ఎయిర్ ఫోర్స్ బేస్ కాకుండా ఇంకా ఇప్పుడు అదనంగా పెట్టాం మనం.
ప్రస్తుతానికి జటాయు అన్న పేరుతోటి ఒక కొత్త నేవల్ బేస్ ఒకటి కడుతున్నాం మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ లిజనింగ్ పోస్ట్స్ ఉంటాయి, హై టెక్నాలజీ మన కమ్యూనికేషన్ డివైసెస్ ఉంటాయి. చైనీస్ షిప్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళ సబ్మెరీన్స్ ఏం చేస్తున్నాయి, వీళ్ళందరినీ పసిగట్టగలిగినటువంటి టెక్నాలజీ మనం అక్కడ డిప్లాయ్ చేయబోతుంది. ఒకవేళ చైనా అక్కడ ఎటువంటి దుందుడు చర్యలు చేసినా కానీ కూడా వాళ్ళని కౌంటర్ చేయడానికి మనం వాళ్ళకి దగ్గరలో మాల్డీవ్స్కి 50-100 కిలోమీటర్ల దూరంలోనే మనం కూడా డిప్లాయ్ చేస్తున్నాం. కాబట్టి మనం దాని గురించి భయపడేటువంటి పరిస్థితి లేదు. మాల్డీవ్స్ నిర్ణయించుకోవాలి రేపటి రోజు వాళ్ళకి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ రోజు గత నెలలో వచ్చినటువంటి ఫిబ్రవరిలో వచ్చినటువంటి డేటా ప్రకారం భారతదేశం 6వ స్థానానికి పడిపోయింది మాల్డీవ్స్ లో వెళ్తున్నటువంటి టూరిస్టులు. నంబర్ 1 స్థానంలో చైనా వచ్చింది. మరి చైనీస్ వస్తే అక్కడ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మాల్డీవ్స్ ప్రజలు చూడనివ్వండి. సో అక్కడ చైనీస్ టూరిస్ట్ వచ్చి చాలా అసహ్యకరంగా ప్రవర్తించడం అన్నది ఆఫ్రికాలో చాలా మంది చూశారు ఆల్రెడీ. మాల్డీవ్స్ అదే ఫేస్ చేస్తుంది. వాళ్ళకి మర్యాద అన్నది లేకుండా ప్రవర్తించేటువంటి ఘటనలు నేనే చూశాను స్వయాన. నేను గతంలో ఆఫ్రికా యూరోప్ టూర్ చేసినప్పుడు నేను చూశాను అవన్నీ. మరి మాల్డీవ్స్ అలాగే నిర్ణయించింది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. అది అపోజిషన్ లీడర్ మాత్రం స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఏదో భారత సైన్యం ఉంది అనడం చాలా తప్పు. ఎవరో కొంతమంది ఆఫీసర్లు ఒక 50-60 మంది ఉన్నారు ఇక్కడంతే, అది సైన్యం కింద పరిగణించకూడదు అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ దేశం నిర్ణయించాలి, ఆ దేశం యొక్క సార్వభౌమతాన్ని మనం అపోజ్ చేయట్లేదు. ఆయన ఇందాక నువ్వు అన్నట్లు మోజో ఇచ్చిన స్టేట్మెంట్, మమ్మల్ని ఎవరు బుల్లి చేయడానికి వీల్లేదు, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టడానికి వీల్లేదు, మేము చిన్న దేశమైనా అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్కి జయశంకర్ గారు చాలా ధీటుగా సమాధానం ఇచ్చి $4.5 బిలియన్ ఎవరికైతే మేము దానం ఇచ్చామో వాళ్ళని మేము బుల్లి చేయవలసిన అవసరం మాకు లేదు అని చెప్పడం జరిగింది. సో సరే మీ కర్మకి మీరు పోండి అని చెప్పి మనం విత్డ్రా చేసుకుంటున్నాము. విత్డ్రా చేసుకుని మన రక్షణ మనం చూసుకునే దిశగా లక్షద్వీప్లో మన శక్తిని పంచుకుంటున్నాం. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్. ఓకే, రైట్ సార్. అండ్ చైనాకి సంబంధించి ఇందాక మీరు అంటున్నట్టుగా మన పైన అటాక్ చేసే అవకాశం ఉందని మీరు మాట్లాడుతున్నట్టుగానే సండే గార్డియన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్లీ ఒక వ్యక్తి లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అయ్యారని చెప్పి, గుంజన్ శర్మ అనే ఒక ఆవిడ ఏదో రీసెర్చర్ గా పనిచేస్తూ ఉంటే చైనాలో ఒక ఒక కాన్ఫరెన్స్ కి ఆమెను ఇన్వైట్ చేయడము, సో ఆమె స్పైగానో లేకపోతే ఇంకోలాగానో వాడుకోవడానికి లింక్డ్ఇన్ ని వాడుకుంటోంది చైనా అనే దానికి సంబంధించి ఇది ఒక లీడ్ గా ఈ స్టోరీ దొరికింది. సో చాలా ప్రయత్నాలు చైనా చేస్తోంది భారత ప్రభుత్వంలో. అఫ్ కోర్స్ చైనా గూఢచర్యం విషయంలో ఇక అసలు మనం పుస్తకాలు రాయొచ్చేమో అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం చైనాకి సంబంధించినటువంటి ఆ గూఢచర్యంతో ఆ కాపీ పేస్ట్ మెటీరియల్ తోనే బతుకుతోంది కాబట్టి అదొక అంశము. ఇంకొక అంశం ఏంటంటే చైనా అంటే ఇది ఇంటెలిజెన్స్ పరంగా మనం డిస్కస్ చేయాల్సిన విషయం. ఇంకోటి చైనా తమ బడ్జెట్ లో డిఫెన్స్ కి సంబంధించి ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు డిఫెన్స్ సంబంధించి వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుందని మీరు చాలాసార్లు చెప్పారు. ఎవర్ గ్రాండ్ కొలాప్స్ కావచ్చు, చాలా విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి చాలా కష్టాల్లోనే చైనా ఉంది అని చెప్తున్నారు. గ్రోత్ రేట్ పడిపోయింది. బట్ స్టిల్ డిఫెన్స్ బడ్జెట్ ని 7.2% పెంచింది ఈ సంవత్సరపు బడ్జెట్ లో. సో ఆల్మోస్ట్ $230 బిలియన్ క్రాస్ చేసిన పరిస్థితి. ఇది భారతదేశంతో పోల్చితే సుమారు మూడు రెట్లు ఎక్కువ అని అంటున్నారు. సో ఈ రెండింటిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు, ఒకసారి వివరిస్తారా? అంటే మనకు చైనాలో పరిస్థితులు విషమిస్తున్నాయి. వాళ్ళ దేశంలో పరిస్థితులు విషమించే కొద్దీ షీ జిన్పింగ్ తను ఏదో సక్సెస్ అనేది చూపించుకోక తప్పట్లేదు. కాబట్టి గతంలో 62లో ఏం చేశాడు మావో జెడాంగ్, కోట్లాది మంది ఆ దేశంలో చనిపోతే ఇతను చేసిన పిచ్చి పనుల వల్ల, కల్చరల్ రెవల్యూషన్ పేరిట, తర్వాత పిచ్చుకలను చంపేయడము, ఇటువంటివన్నీ పిచ్చి పనులు చేయడం వల్ల కోట్లలో మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ మనసు మళ్లించడానికి కోసం భారతదేశం యుద్ధం చేశాడు. అక్సాయ్ చిన్ని ఇవన్నీ ఆక్రమించుకున్న విషయం మనకు తెలుసు. కాబట్టి షీ జిన్పింగ్ కూడా అటువంటి పరిస్థితే రాబోతుంది. షీ జిన్పింగ్కి మళ్ళీ ఆ దేశంలో మళ్ళీ వాళ్ళ ఎకానమీ రివైవ్ అయ్యేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. వాళ్ళ డెమోగ్రఫిక్ ఫాల్ మనం చూస్తున్నాము. వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోతున్నాయి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి. ఇలాగ ఎన్నో అంశాల్లో చూస్తే కానీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది. ఇవన్నీ అంశాల దృష్ట్యా అతని మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఏదో యుద్ధం చేసి దేశం కోసం మనం అందరం పనిచేయాలి, మన ఇబ్బందులు మనం పక్కన పెట్టాలి అన్నటువంటి ఒక ఇష్యూ ముందుకు తీసుకొచ్చి దేశాన్ని కలిపే ప్రయత్నం చేయబోతాడు అతను. మరి తైవాన్ మీద యుద్ధం చేయగలడా? తైవాన్ మీద యుద్ధం చేస్తే బహుశా జపాన్, అమెరికా దాంట్లో దిగేటువంటి పరిస్థితి. ఇంకొక సాఫ్ట్ టార్గెట్ ఏంటి? ఫిలిప్పైన్స్ మీద దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని సతాయిస్తున్నారు.
కానీ ఫిలిప్పైన్స్ అటాక్ చేస్తే అక్కడ కూడా అమెరికా ఉన్నది, అమెరికా కూడా అక్కడ వాళ్ళకి సమర్థించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏ కూటమి లేకుండా వాళ్ళ రక్షణ వాళ్లే చూసుకునే ఏకైక దేశం భారతదేశం. కాబట్టి మనకు షీ జిన్పింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో, అతను చేస్తున్నటువంటి దుశ్చర్యల్లో మనకు కొంత రిస్క్ అన్నది మనకు ఉన్నది. ఈ $230 బిలియన్ వాళ్ళ బడ్జెట్ పెంచడానికి వెనకాల అసలైన కారణం ఏంటంటే అమెరికా అతని టార్గెట్, భారతదేశం కాదు. భారతదేశం అట్ బెస్ట్ ఇస్ ఎ న్యూసెన్స్ ఫర్ దట్. వాళ్ళకి కావాల్సిన టార్గెట్ అమెరికా. అమెరికాని గల్ఫ్ నుంచి, తర్వాత ఆసియాన్ దేశాల నుంచి కంప్లీట్గా అక్కడి నుంచి తీసేయాలి. అది వాళ్ళ టార్గెట్. షీ జిన్పింగ్ గతంలో గత ప్రభుత్వాలతోటి, ఒబామాతోటి కావచ్చు, వీళ్ళందరితోటి కూడా చర్చించింది ఏంటంటే ప్రపంచంలో మనం ఇద్దరే శక్తులు ఉందాము, ప్రపంచాన్ని పంచుకుందాం, మీ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీరు పెట్టుకోండి, నాది నేను పెట్టుకుంటాను, మన ఇద్దరం పంచుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది అప్పట్లో. అల్టిమేట్గా ఇప్పుడు ఏమైంది, అది ఫ్లాప్ అయింది. మల్టీ పోలార్ వరల్డ్ అన్నది వచ్చింది ఇక్కడ. సో ఈ బెదిరింపు చర్యల కోసం అంత ధనం వెచ్చిస్తున్నాడు. నిజంగా ఆ దేశ ప్రజల పరిస్థితి ఏంటి ఈరోజు చూస్తున్నాం. లక్షల్లో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వాళ్ళు మెక్సికో బార్డర్ గుండా వాళ్ళు అమెరికాలో ఎంటర్ అవుతున్నారు. మనం చూస్తున్నాం, అది దాన్ని కూడా చర్చించాం మనం. ప్రతి టెక్నాలజీని వాళ్ళు వాళ్ళ దేశం యొక్క రక్షణ కోసమో లేదా గూఢచర్యం కోసమో వాడుకుంటారు. వాళ్ళు టిక్ టాక్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఉన్న అన్ని కూడా అలాగే వాడుకుంటారు. అందుకనే మన భారతదేశం ఏం చేసిందంటే గల్వాన్ యుద్ధం అయిన తర్వాత రమారమి ఒక 300-400 యాప్స్ని మనం బ్యాన్ చేసాం. ఎందుకు బ్యాన్ చేసామంటే ఇక్కడి నుంచి మన డేటా తీసుకొని వాళ్ళు చూస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, లేదా మన కోవిడ్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన సెల్ ఫోన్స్లో ఉంటాయి కాబట్టి, కోవిన్ యాప్స్లో కానీ వీటిలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళు చదివేయచ్చు. మన మొత్తం డెమోగ్రఫీలో మన వల్నరబిలిటీ ఏంటి, ఎటువంటి రోగాలు వస్తున్నాయి, ఎటువంటి శక్తి మనకు ఉన్నది, ఇవన్నీ వాళ్ళు తెలిస్తే కనుక మన మీద బయోలాజికల్ వార్ఫేర్ చేయగలిగినటువంటి ప్లాన్ వాళ్ళు వేసుకోవచ్చు. అందుకని ఇవన్నీ కట్ చేశాం. లింక్ వాళ్ళ దేశంలో మాత్రం ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, గూగుల్ కానీ ఏవి పనిచేయవు అక్కడ. కానీ ఈ అన్ని ఐటీ కంపెనీలు, అమెరికాలో పనిచేస్తున్న ఐటీ కంపెనీలు అన్నిటికీ కూడాను ఆదాయం చైనా నుంచి వస్తుంది. అంటే చైనా వీళ్ళందరినీ లిటరల్గా పైసలు ఇచ్చి కొనుక్కుంది అని అర్థం చేసుకోవాలి. అందుకని అలాగే లింక్డ్ ఇన్ కూడా వాడుకుంటున్నది. అది మన సర్ప్రైజ్ ఏం కాదు. అది ఒక న్యూస్ బయటకు వచ్చింది. రమారమి మనకు అమెరికన్ వాళ్ళ ఎంబసీ కావచ్చు, వాళ్ళ అసెట్స్ కావచ్చు, ప్రభుత్వ అసెట్స్ కావచ్చు, రోజుకి కొన్ని 10-20 వేల సైబర్ అటాక్స్ వాళ్ళు జరుగుతుంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకని చైనా యొక్క ఒక గుండాగిరి అన్న దాంట్లో ఎటువంటి మార్పు నాకైతే కనిపించట్లేదు. కరెక్ట్. సరే సార్, ఇక నెక్స్ట్ పాకిస్తాన్ విషయాల్లో కడదా. పాకిస్తాన్ అధికారికంగా షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్లమెంట్ లో రిజల్యూషన్ పాస్ చేయాలంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ షహబాజ్ షరీఫ్ కి కంగ్రాచులేట్ చేస్తూ నరేంద్ర మోదీ గారు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కంగ్రాచులేషన్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదంతా ఫైన్. బట్ అయితే షహబాజ్ షరీఫ్ మళ్ళీ ఇంకా ఎవరైనా కానీ మనం అనుకుంటున్నదేనండి, ఎవరు పాకిస్తాన్ లో ఉన్నతమైన పొజిషన్కి వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడే వ్యాఖ్యల్లో ఖచ్చితంగా కశ్మీర్ అంశం ఉండే ఉంటది. అండ్ యాంటీ ఇండియా భావజాలాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో అందులో భాగంగానే ఆయన చెప్పింది అంటే అసెంబ్లీ షుడ్ పాస్ రెజల్యూషన్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ కశ్మీరీస్ పాలస్తీనియన్స్ అంటూ ఒక స్టేట్మెంట్. సో పాలస్తీనా అండ్ కశ్మీర్కి సంబంధించి ఈక్వలైజ్ చేసి ఒక ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొక వైపు అమెరికాకి సంబంధించి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. అది ఏంటంటే ప్రొడక్టివ్ అండ్ పీస్ఫుల్ టాక్స్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య నడవాలి అని మేము కోరుకుంటున్నాము కశ్మీర్ విషయంలో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ రెండింటినీ మీరు ఎట్లా చూస్తారు? షహబాజ్ షరీఫ్ నూతన ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఎందుకంటే అదే పీడిఎం గవర్నమెంట్ వాళ్ళే నడిపిస్తున్నారు. ఐఎంఎఫ్ వేసేటువంటి ఎంగిలి మెతుకులతోనే బతకవలసినటువంటి దరిద్రమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కు ఉన్నది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి పైసలు రాకపోతే వాళ్ళకి సద్గతి లేదు. అయినా కానీ వాళ్ళు కశ్మీర్ విషయంలో మాట్లాడడం అనేది వాళ్ళకి సర్వసహజం అయిపోయింది. వాళ్ళని నిర్ణయించుకోవాలి. మనకు వాళ్ళ వల్ల దానివల్ల మనకేం నష్టం లేదు. మనం సెక్యూరిటీ గ్రిడ్ పటిష్టంగా పెట్టుకున్నాము, కంప్లీట్గా మనం బంద్ చేసుకున్నాము. ఆఖరికి వాళ్ళకి కుక్క కాటికి కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ లేకుండా వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ మనకేం ఇబ్బంది ఏం లేదు కదా. ఏదైనా భారతదేశం నుంచి తీసుకోవాలి. భారతదేశం నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? దుబాయ్కి వెళ్ళి, యూఏఈకి వెళ్ళి, యూఏఈ నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తోంది. ₹100 ఐటమ్ వాళ్ళకి భారతదేశం నుంచి సునాయాసంగా వచ్చేది యూఏఈ దుబాయ్ నుంచి వెళ్ళేసరికి అది 150-200 అవుతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ మొత్తం కొలాప్స్ అయినటువంటి ఎకానమీ, అది తట్టుకోగలదా? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కర్మకు మనం వదిలేద్దాం, దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి బహుశా నవాజ్ షరీఫ్ చెప్పినట్లు భారతదేశంతో ఒక విధమైన మైత్రి మొదలు పెడితే వాళ్ళకు లాభం,
మనకు దానివల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. నిజంగా ఏదో మనం వాళ్ళ మైత్రి కోసం ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ మనకు ఇంకేం ప్రత్యామ్నాయం లేకుండా ఏదో చాలా దీన స్థితిలో మనం ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాడు ఉన్నా లేకపోయినా మనకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనకి. మన వాళ్ళు ఎక్కడ ట్రాన్సిట్ కి మనకు పనికొస్తారు. ఎందుకు? తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా టాపీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉన్నది. తుర్కమెనిస్తాన్ నుంచి మనకు గ్యాస్ సప్లై రావాలి, దానికి పాకిస్తాన్ భూమి మనకు కావాలి తప్పితే ఎందుకు పనికిరాదు మనకి. ఆఫ్ఘనిస్తాన్ దానికి సిద్ధంగా ఉన్నది, తుర్కమెనిస్తాన్ సిద్ధంగా ఉన్నది, పాకిస్తాన్ సిద్ధంగా లేదు. దానివల్ల నష్టపోయేది వాళ్లే కానీ మనమే నష్టపోం. సరే, మోదీ గారు లాంఛనప్రాయంగా ఆయన్ని అభినందించడం జరిగింది అది. కానీ చర్చలు దీనివల్ల మొదలవుతాయి అనుకోవడం తప్పు. ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఎవరు కూడాను దాన్ని సీరియస్గా చర్చించేటువంటి పరిస్థితి లేదు. అమెరికా వాళ్ళ అజెండా ప్రకారం, ఎస్పెషల్లీ డెమోక్రాట్స్, వాళ్ళు పాకిస్తాన్ సమర్థన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ అజెండాని ముందు తీసుకెళ్లే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం మన వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదు. అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపుతూనే ఉంటారు. దానివల్ల పాకిస్తాన్ మనకు ఒక విధ థ్రెట్ అన్నది మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇది ఒక ఎత్తు. తర్వాత అక్కడ షహబాజ్ షరీఫ్ కుమార్తె ఎవరైతే ఉన్నదో మరియం నవాజ్, ఆవిడ పంజాబ్ చీఫ్ మినిస్టర్గా మొట్టమొదటి స్త్రీ చీఫ్ మినిస్టర్గా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సాక్షిగా మోదీ గారిని పొగడము, మోదీ గారి గుజరాత్ మోడల్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పాకిస్తాన్ ఉన్నది. మనకేం దానివల్ల ఇబ్బంది లేదు. ఒకరేమో భారతదేశంతో మైత్రి అంటున్నారు, ఒకరేమో శత్రుత్వం అంటున్నారు. నీ కర్మ మీరు పోండి, మాకు అనవసరం. మా కాశ్మీర్ మేము చూసుకుంటాము, దానికి కావాల్సినటువంటి రక్షణ మేము గ్రిడ్ మేము పెట్టుకుంటాం. మా మీద మీరు ఏమైనా దుశ్చర్య చేసే ప్రయత్నం చేశారా, ఎలా మీకు సమాధానం చెప్పాలో మేము ఆల్రెడీ చూపించాము. అంతకంటే ధీటుగా ఘాటుగా ఉండబోతుంది రాబోయే సమాధానం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్ సార్, ఒక యుఎస్ ఎలక్షన్స్ కి వెళదాం ఒకసారి. అమెరికాలో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అఫ్కోర్స్ అనూహ్యం అనడానికి లేదు, బట్ కొన్ని అయితే సీరియస్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నమెంట్స్ వాళ్ళు ట్రంప్ ని ఆపే ఒక ప్రయత్నము కంటిన్యూస్ గానే చేస్తూ ఉన్నారు. మనం గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడాము. ట్రంప్ అభ్యర్థిత్వం విషయంలోనే ఒక సమస్యగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ స్టేట్స్ లో ఆయన బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాంటి ప్రయత్నాలు కొన్ని స్టేట్స్ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాయి. బట్ ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి లైక్ ముఖ్యంగా యుఎస్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ చాలా ఒక రకంగా ట్రంప్ కి ఇప్పుడు ఒక ఊపిరి వచ్చినట్టుగా అనిపిస్తోంది. సో సుప్రీంకోర్టు ఏమో అసలు స్టేట్స్ కి అధికారం లేదు, ఫెడరల్ గవర్నమెంట్ కి అధికారాలు ఉంటాయి అనేది వాళ్ళు చెప్పిన మాట. ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి స్టేట్స్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది ట్రంప్. ఇంకోవైపు నిక్కీ హేలీ పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు, అది ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ మరొక వైపు చూస్తే జాన్ కెర్రీ అండ్ అట్ సేమ్ టైం విక్టోరియా న్యూలాండ్ ఇద్దరు కూడా రెసిగ్నేషన్స్ ఇచ్చారు. సో అది జాన్ కెర్రీ అండ్ జో బైడెన్ కి మద్దతుగా నిలుస్తారని ప్రకటించడం తెలుసు. సో ఇప్పుడు ఫైట్ బిట్వీన్ బైడెన్ అండ్ ట్రంప్ అన్నట్టుగానే మనం చూడాలా, ఇంకేమైనా అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయి? మిషెల్ ఒబామాకు సంబంధించిన దాన్ని కూడా మనము కొట్టిపారేయలేదు కదా, అది కూడా చాలా కీలకమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ ఎలక్షన్స్ కి సంబంధించి ఉన్న డెవలప్మెంట్స్ మీద ఒక రౌండప్ చెప్తారా? నిక్కీ హేలీ సూపర్ ట్యూస్డే ఎన్నికల్లో ఆవిడ ఘోరంగా పరాజయం చెందడం, ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డీసీలో మాత్రమే ఆవిడ గెలిచింది. ఇది ట్రంప్ ఏమన్నారంటే ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో రిజిస్టర్డ్ రిపబ్లికన్ ఓటర్స్ కాకుండా డెమోక్రాట్ ఓటర్స్ కూడా రిపబ్లికన్ ప్రైమరీలో ఓట్ చేసేటువంటి పరిస్థితి నేను ఇక్కడొక్కడి దగ్గర చూశానని చెప్పారు. సో ఆబ్వియస్లీ ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, డెమోక్రాట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారని మనకు అర్థమవుతుంది. అక్కడ రిజిస్టర్డ్ రిపబ్లికన్స్ చాలా తక్కువ ఉన్నారు వాషింగ్టన్ డీసీలో. సో వాషింగ్టన్ డీసీ అన్నది ఎప్పటికీ కూడాను డెమోక్రాటిక్ సమర్థన చేస్తున్నటువంటి ప్రాంతమే అది. కాబట్టి అక్కడ నిక్కీ హేలీ గెలిచినా ఓడినా దానికి ట్రంప్కి దానివల్ల ఏమి ఒరిగేది లేదు, దానికి పెద్ద థ్రెట్ ఏం లేదు. అల్టిమేట్గా ఆవిడే రియలైజ్ చేసుకొని నా క్యాంపెయిన్ నేను సస్పెండ్ చేస్తున్నానని, ఐఎమ్ క్విట్టింగ్ ద ఎలక్షన్ అని అనలేదు, సస్పెండ్ చేసుకుంటున్నానని. అంటే దాని అర్థం ఏంటి? రేపటి రోజు కోర్టులు కానీ ఏమైనా కనుక ట్రంప్కి వ్యతిరేకంగా ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చి ఇతను ఎలక్షన్లో నిలబడడానికి వీలు లేదు అని జడ్జిమెంట్ వస్తే ఇగో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఆవిడ సస్పెండ్ చేస్తున్నానని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ని ఎండార్స్ చేయలేదు ఆవిడ. మామూలుగా వివేక్ రామస్వామి కానీ
రాన్ డెసాంటిస్ కానీ ఇతరత్ర దిగ్గజ నేతలు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపేసినప్పుడు ట్రంప్ని ఎండార్స్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈవిడ మాత్రం దాన్ని ఎండార్స్ చేయలేదు ట్రంప్ని. సో ఇది ఒక కీలకమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు డెమోక్రాట్స్లో కూడా కంప్లీట్గా లిటరల్గా మనకు జో బైడెన్కి వ్యతిరేకంగా ఎవరూ లేరు. కంప్లీట్ స్వీప్ ఆయన గెలుచుకుంటూ వెళ్తున్నారు. మిషేల్ ఒబామా బహుశా వస్తుంది అన్నటువంటి వార్తల్ని ఆవిడ కొట్టి పడేసింది. నేను ప్రెసిడెంట్గా నిలబడేటువంటి అవకాశాలు లేవు, అటువంటి ఆలోచన నాకు లేదు అని ఆవిడ చెప్పింది. కానీ వీళ్ళు ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే జో బైడెన్ యొక్క ఆరోగ్య పరిస్థితి బట్టి లాస్ట్ మినిట్లో మరి ఎటువంటి మార్పులు చేస్తారో మనకు తెలియదు. ఎనివే ఇప్పటికైతే జో బైడెన్ ట్రంప్ ఇద్దరు పోటీ పడడం అనేది ఇప్పుడు మనకు ఖాయంగా కనిపిస్తున్నది. ఇమ్మీడియట్గా ట్రంప్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా నీతోటి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, గత 4 ఏళ్లలో నువ్వేం చేసావు, అంతకంటే ముందు 4 ఏళ్ళు నేనేం చేశాను, ఇవన్నీ కూడా చర్చిద్దాము, నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి, ఒక డిబేట్ ఎక్కడ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ప్రెసిడెంట్ కూడాను సంవత్సరంలో ఒకసారి ఇస్తారు స్టేట్ ఆఫ్ ది యూనియన్, మన దేశం ఎలా ఉంది అని చెప్పుకుంటూ వస్తారు. దాంట్లో యాజ్ యూజువల్ ఆయన ట్రంప్ మీద విషం కక్కారు. సరే పొలిటికల్గా ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు జడ్జిల మీద ఆయన విషయం కక్కడం అనేది మనం చూసాం. ఎందుకు? రో అండ్ వేడ్ అన్న కేసులో వీళ్ళు దాన్ని తిరగరాశారు. దానివల్ల స్త్రీల యొక్క అబార్షన్ హక్కులని మళ్ళీ స్టేట్స్ నిర్ణయించేలా నిర్ణయించారు ఇది అని చెప్పేసి వాళ్ళ మీద పరుషంగా మాట్లాడడం మనం చూసాం. సుప్రీంకోర్టు జడ్జిల్ని ఆయన తిట్టడం అన్నది మనం దాన్ని చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికా. అలాగే అక్కడ చూస్తే కనుక పుటిన్ని తిట్టడం ఇలాంటివి చాలా చేశారు. సో ఆయన స్పీచ్కి వ్యతిరేకంగా ఇన్ఫ్యాక్ట్ ఆయన దాంట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న పదం వాడాడు ఆ స్పీచ్లో. మామూలుగా వాళ్ళ పాలసీలో ఎప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పరు, వాళ్ళు ఇమిగ్రెంట్స్ అని అంటారు కానీ ఇల్లీగల్ అంటారు. అటువంటిది మరి నోరు జారి చెప్పారా లేదా స్క్రిప్ట్ ప్రకారం చెప్పారా మనకు తెలియదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పడం మనం చూసాం ఆ స్పీచ్లో. ఆ స్పీచ్ ఇచ్చి అతను ఇంటికి వెళ్దామని వెళ్తుంటే కనుక ప్యాలెస్టైన్ని సమర్థిస్తున్నటువంటి ఎవరైతే అక్కడ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఆయన మోటార్ గేట్ని అడ్డుకోవడం జరిగింది. జెనోసైడ్ని ఆపండి, యుద్ధాన్ని ఆపండి, ప్యాలెస్టైన్ని లిబరేట్ చేయండి, ఇటువంటివన్నీ నినాదాలు చేస్తూ ఆపడం జరిగింది. అంటే ఆ దేశంలో డెమోక్రాటిక్ పాలసీస్ వల్ల యాంటీ సెమిటిజం అన్నది ఎంత డీప్గా వెళ్ళిందో మనం చూస్తున్నాం. సో ఇది అక్కడ ఉన్నటువంటి పాయిజన్ వాళ్ళ దేశంలో మరి డెమోక్రాట్స్ ఫేస్ చేయాలి. దీని గురించి డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ ఎవరైనా కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఫార్మస్యూటికల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా జూయిష్ లాబీ రన్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేనిది ఏ పార్టీ కానీ ఏ క్యాండిడేట్ కానీ అక్కడ ఎలక్షన్స్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి. బయట వీళ్ళు ఏ ఓట్ల కోసం ఏం చెప్పినా కానీ అల్టిమేట్గా ఇజ్రాయెల్ సమర్థించి తీరాలి వీళ్ళు. సో ఇది పరిస్థితి అక్కడ. సో జో బైడెన్ మరి 81 ఏళ్ళు ఆయనకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోయినాయి. మరి ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈయన కూడా ట్రంప్ కూడా తక్కువ వయసు ఏం కాదు, ఆయన కూడా 77 ఏళ్ళు. మరి అంతటి వయోవృద్ధులను వాళ్ళు ఎన్నుకుంటారా లేదా కొంత వయసు తక్కువ ఉన్నటువంటి కొంచెం శక్తి ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారా? ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు కూడా ఆ దేశమే అనుభవిస్తుంది. మనకేంటంటే గతంలో వీళ్ళిద్దరిని పోలిచి చూస్తే ట్రంప్ మనకు కొంత ఊరట కలిగించాడు, కొంత సహాయపడ్డాడు. మనకు పాకిస్తాన్ ఫండింగ్ ఆపేయడం లాంటివి చాలా చేశాడు. కానీ ట్రంప్తో కూడా మనకి ఇబ్బందులు లేకపోలేదు, ట్రంప్తో కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసి మనం ఇరాన్ నుంచి కొనుక్కోలేకుండా ఆపినటువంటి వ్యక్తి. అలాగే మనం కరోనా వచ్చినప్పుడు మన దగ్గర కొన్ని మందులు తీసుకోవడానికి మనల్ని బెదిరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైనా బైడెన్ అయినా కానీ ట్రంప్ అయినా కానీ కూడా మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం వాళ్ళతోటి ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటాము. కాబట్టి ఆ ప్రజలకు వదిలేద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము తైవాన్ కి సంబంధించిన ఒక వార్త కనబడుతుంది. తైవాన్ లేబర్ మినిస్టర్ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. బేసికలీ మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్ లో కూడా చర్చించాము. ఇజ్రాయెల్ కి అదేవిధంగా తైవాన్ కి కూడా భారతదేశం నుంచి లేబర్ అవసరం ఉంది, వాళ్ళకి మన దగ్గర నుంచి కూడా మనం పంపిస్తున్నాము అని మీరు అన్నారు. తైవాన్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో తైవాన్ కి సంబంధించి చూస్తే తైవాన్ లేబర్ మినిస్టర్ ఒక కమెంట్ చేశారు. అదేంటంటే మేము అక్కడ ఇండియా నుంచి తీసుకొచ్చుకునే లేబర్ మేము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి మేము తీసుకెళ్తాము, ఎందుకంటే మాకంతా సేమ్ రేస్ మాది అండ్ క్రిస్టియానిటీ ఉంటుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం. దానికి వెంటనే మనం కూడా చాలా గట్టిగానే దానికి కౌంటర్ ఇచ్చాము.
సో వెంటనే కొంత కొంచెం వాయిస్ ని మార్చుకున్నది తైవాన్ గవర్నమెంట్ కూడా. ఒకసారి ఈ వ్యాఖ్యని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తారా? అండ్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ ఒకవైపు ఉన్న టైంలో, అప్పటికే వన్ చైనా పాలసీ గురించి మాట్లాడుతున్న టైంలో తైవాన్ లేబర్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యని ఆ కోణంలో అర్థం చేసుకోవాలంటారా? ఎందుకంటే నార్త్ ఈస్ట్ అని స్పెసిఫిక్ గా అనడానికి ఏమైనా అట్లాంటి మోటివ్ ఏమైనా కారణంగా ఉందా, లేకపోతే ఏంటి? మనకు తైవాన్ కానీ మెయిన్లాండ్ చైనా కానీ ఇద్దరు హాన్ చైనీసే. ఇద్దరు ఒక విధమైనటువంటి రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. గతంలో ఆర్ఓసి అంటారు, రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు వీళ్ళని, టైవాన్ని. వాళ్ళని పిఆర్సి అంటారు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని మెయిన్లాండ్ లో ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళు మనకు మావ్ జడాంగ్ ఆ మెయిన్లాండ్ని ఆక్రమించుకోక ముందర అక్కడ పాలించినటువంటి ప్రభుత్వం ఆర్ఓసి. వాళ్ళు ఎప్పుడైతే మావో వచ్చి వాళ్ళని ఆక్రమించుకున్నాడో అప్పుడు అక్కడి నుంచి పారిపోయి టైవాన్కి వెళ్ళి వాళ్ళు టైవాన్లో వాళ్ళు సపరేట్గా వాళ్ళు రాజ్యం పెట్టుకున్నారు. సో వీళ్ళు అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే లదాఖ్ అంతా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. దలైలామాతోటే చెప్పించారు. దలైలామానే అప్పుడు అబ్జెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, అంటే మన బ్రిటిష్ వాళ్ళు వదిలేసి పార్టిషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు మనల్ని అభినందించినా టిబెట్ మనల్ని అభినందించలేదు. ఎందుకు? ఈ భూభాగం మాది, మీ కబ్జాలో ఉంది అని చెప్పేసి అప్పుడు టిబెట్ ప్రభుత్వం చెప్పింది. టిబెట్ చైనా అధీనంలో ఉండేది, చైనా యొక్క సామంతుడుగా ఉండేది. సో ఎనివే మేము స్వతంత్రులు మన వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ఇదంతా కూడాను ఆర్ఓసి హయాంలోనే జరిగినటువంటి విషయం. అరుణాచల్ కూడా మాదే అని చెప్పి ఆర్ఓసి కూడా చెప్పింది. సో భారతదేశం మీద, మన ఈశాన్య రాష్ట్రాల మీద వీళ్ళకు ఇద్దరికీ కన్ను ఉంది. సో రేపటి రోజు మనకు టైవాన్ కనుక చైనాలో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన భారతదేశం పట్ల వాళ్ళ వైఖరి మారుతుందని నేను అనుకోను. ఎస్పెషలీ మన సరిహద్దులకు సంబంధించినవి మారవు. రేపటి రోజు మనం కనుక టైవాన్ని మెయిన్లాండ్ చైనాలో సత్తా తీసుకోవడానికి మనం వాళ్ళని సమర్థించవలసిన పరిస్థితి వస్తే కరాఖండిగా మనం చెప్పాలి, లద్దాఖ్ అక్సై చిన్ మాది, అలాగే అరుణాచల్ ప్రదేశ్ మాది, అలాగే కైలాష్ మానసరోవర్ మాది అని స్పష్టంగా మనం చెప్పి అది వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళకి సమర్థన ఇచ్చే దిశగా రాబోయే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. సో మనకు వీళ్ళతో ఈ ఇబ్బంది ఉన్నది. అందుకని ఆ రేసిస్ట్ భావజాలం వాళ్ళకు ఉన్నది. ఈశాన్య ప్రాంతాలన్నీ కూడా మావే అనుకుంటున్నారు. వాళ్ళ ఆహార వ్యవహారాలు కానీ, వాళ్ళ మతం కానీ, ఇవన్నీ కూడా మాతో సరిపోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది చెప్పగానే మనకు భారతదేశంలోనూ ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక విధమైనటువంటి దానికి ప్రతిక్రియ వచ్చిందో, రియాక్షన్ వచ్చిందో, అప్పుడు టైవాన్ ప్రభుత్వం దాన్ని రియలైజ్ చేసుకొని అతను క్షమాపణ చెప్పి, లేదు భారతదేశంలో ఎవరైనా మేము పెట్టిన కండిషన్స్ కనుక వాళ్ళు సరిపోతే కనుక వాళ్ళని తీసుకుంటామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం ఎలివే దాన్ని మనం కండెమ్ చేసాం దాన్ని. ఇది ఇలా ఉండగా చైనా వచ్చేసి టైవాన్ మా అంతర్భాగము, మీరు వాళ్ళతో ఎలా డీల్ చేస్తారంటూ వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఇవంతా కూడా ఏంటంటే తైవాన్ మనతో మైత్రి పెంచుకోవాలన్నప్పుడు మనతో ఒక మిత్రుడుగా ప్రవర్తించడం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు కూడా హాన్ చైనీస్ యొక్క ఫ్యాసిస్ట్ భావజాలంతో ప్రవర్తిస్తే కనుక మనం కూడా వాళ్ళని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరం మనం కూడా పెట్టక తప్పదు. కానీ మన అవసరాలకు ఈరోజు టైవాన్ ముఖ్యం కాబట్టి సైబర్ అటాక్స్ చైనాలో మనం చేయాలన్నా, చైనాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇంటెలిజెన్స్ మనకు కావాలన్నా టైవాన్ మనకు చాలా కీలకం కాబట్టి టైవాన్ మనం వాడుకుంటాం. కానీ టైవాన్ ఎంతవరకు వాడుకోవాలో అంత మించి వాడుకోకూడదు. ఎందుకంటే టైవాన్ కావచ్చు, టిబెట్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడాను భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళే. ఈరోజు టిబెట్ నుంచి విస్థాపితులే వచ్చిన వాళ్ళు మన ధర్మశాలలో దలైలామా గారు వీళ్ళందరూ ఉంటున్నారు. కానీ వాళ్ళలో కూడా ఎక్కడో, ఇన్ఫాక్ట్ ఆయన ఆఫీషియల్లీ చెప్పారు, నేను చైనీసే అని చెప్పుకున్నారు. ఆయన నాకు రిలీజియస్ ఫ్రీడమ్ కావాలి, రిలీజియస్ ఫ్రీడమ్ కావాలన్నారు. కానీ మా దేశం చైనాలో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పారు. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం ఈ సిచ్యువేషన్లో భారతదేశం మనం ఎమోషనల్గా వెళ్ళకూడదు. మన ఇంట్రెస్ట్లు కాపాడుకునే దిశగానే వీళ్ళందరినీ ట్రీట్ చేయాలి. ఎవరు మన మిత్రులు కాదు, మన అవసరాలకు మాత్రమే వీళ్ళని వాడుకునే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అంశం సార్, తాలిబాన్ ప్రభుత్వానికి సంబంధించి మన భారత ఫారెన్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ అండ్ ఇద్దరు డిప్లొమాట్స్, భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, మన ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించి కీలకమైన పొజిషన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు తాలిబాన్ ప్రభుత్వ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తఖీని కాబూల్లో కలిశారు. అండ్ చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అండ్ ఇంకోటి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొంత తగ్గుతున్న ఈ సందర్భంలో భారత ప్రభుత్వం నుంచి ఒక టీం అక్కడికి వెళ్ళి తాలిబాన్ నాయకులతో మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? డిప్లొమాటిక్ ఛానల్ అఫీషియల్ గానే ఓపెన్ అవుతుంది అనుకోవచ్చా?
తప్పదు మనకు. ఎందుకంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మనం ఫర్ ఇన్స్టెన్స్ మియన్మార్లో ఆంగ్ సాన్ సూచీని జైల్లో పెట్టి అక్కడ ఆర్మీ జుంటా టేక్ ఓవర్ చేశారు. అయినా కానీ మనం ఏదో పెద్ద మొరాలిటీకి పోయి మేము డెమోక్రసీ సమర్థిస్తాము, మేము పట్టించుకోము, మీ మీద ఆంక్షలు విధిస్తాము, మీతో సంబంధాలు పెట్టుకోము అని మనం పెడితే కనుక దానివల్ల నష్టపోయేది మనమే. ఈరోజు కుకీల ప్రాబ్లం కావచ్చు, రేపు ఇతరత్ర మనకు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి నాగాలు కావచ్చు, చాలా మంది అక్కడ శరణు తీసుకొని అక్కడి నుంచి వచ్చి మన మీద దాడులు చేస్తున్నారు. రేపు మనకు వాళ్ళ సహాయం అవసరం ఉంటుంది. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ రాకుండా మనం కాపాడుకోవాలి. చైనా రేపటి రోజు అక్కడి నుంచి కనుక వాళ్ళు సిపిఈసి లాగా అక్కడి నుంచి వాళ్ళు రోడ్డు వేసుకుని నార్త్ ఈస్ట్ని కబ్జా చేసుకుని నార్త్ ఈస్ట్ గుండా బంగ్లాదేశ్ గుండా లేదా మియన్మార్ గుండా వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ని యాక్సెస్ చేశారంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళ భావజాలము, వాళ్ళ ఎటువంటి ప్రభుత్వం ఉన్నదానికి అతీతంగా మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మనం వాళ్ళతోటి ఒక విధమైన సంబంధాలు పెట్టుకోక తప్పదు. అఫీషియల్గా మనం తాలిబాన్ రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళకి డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఇవ్వలేదు మనం. కానీ చైనా ఆల్రెడీ వాళ్ళకి డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇవ్వకపోయినా చైనా ఇచ్చింది వాళ్ళకు. అక్కడ ఇద్దరు కూడాను వాళ్ళ అంబాసిడర్స్ని వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మన ఇంట్రెస్ట్ కాపాడుకోకుండా అక్కడ చైనా కనుక ఏమైనా చేసిందంటే మనకు తర్వాత ఇబ్బంది వస్తుంది. అక్కడ ఉన్నటువంటి శక్తులను మనకు వ్యతిరేకంగా చైనా వాడుకునేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ఇవన్నీ కూడా అరికట్టడానికి కోసం వాళ్ళతోటి ఒక విధమైన సంబంధం పెట్టుకోక తప్పదు. మనం గతంలో వాళ్ళకి మనం చాలా సహాయం చేశాం, గోధుమలు కావచ్చు, మందులు కావచ్చు, ఇలాంటివి చాలా ఇచ్చాం మనం. అందుకని ఇప్పుడు తాలిబాన్ మనతోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాబహార్ పోర్ట్లో మేము కూడా భాగస్వాములు అవుతాము, పాకిస్తాన్ పైన మాకున్నటువంటి డిపెండెన్సీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, మేము కూడా చాబహార్ నుంచి మీరు ఇచ్చేటువంటి వస్తువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా మేము ఏమైనా కొనుక్కోవాలన్నా, మా దగ్గర నుంచి ఏమైనా అమ్మాలన్నా చాబహార్ పోర్ట్ను వాడుకుంటాము, కాబట్టి దాంట్లో మేము భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకు చాలా కీలకమైంది, ఎందుకంటే శత్రువు మనకు మిత్రుడు అవ్వాలి కదా. పాకిస్తాన్కి శత్రువు తాలిబాన్, కాబట్టి ఆటోమేటిక్గా మనకు మిత్రుడిగా మనం ప్రవర్తించాలి, వాళ్ళని వాడుకోవాలి. ఇదే మనం చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే మొదటిసారి తాలిబాన్ పవర్లోకి వచ్చినప్పుడు సో కాల్డ్ మారల్ హైగ్రౌండ్ తీసుకొని ఇటువంటి కిరాతకులతో మేము మాట్లాడమని కట్ చేసుకున్నాం. అందుకనే ఎప్పుడైతే అమెరికా అక్కడి నుంచి వైదొలిగిందో ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే మేము భారతదేశాన్ని ఓడించామన్నాడు. భారతదేశం అక్కడి నుంచి వెళ్ళిపోయింది, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వృధా అయ్యాయి అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఓడిపోయింది పాకిస్తాన్ అక్కడ ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అక్కడ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ మొత్తం లిటరల్గా అక్కడ ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్ అన్ని వాళ్ళ కబ్జాలో తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయలేనటువంటి పరిస్థితి, ప్రతిరోజు ఒక సైనికుడు చనిపోతున్నాడు పాకిస్తాన్ సైనికుడు. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనం తప్పకుండా తాలిబాన్ తోటి ఒక విధమైనటువంటి ఒప్పందము, ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్, అవగాహన ఉండడం అనేది మనకు శ్రేయస్కరం కాబట్టి మనం చేస్తున్నాం. రైట్ సార్. చివరిగా లాస్ట్ అంశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చాలా చర్చిస్తూనే ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈవెన్ రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు కూడా విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నామలై లాంటి వ్యక్తిని ఒక ఐఐటి స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వైరల్ గా మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మన స్టాండ్ ఏంటి అని. సో రాబోయే రోజుల్లో ఏఐ మార్కెట్ ని ముంచెత్తబోతోంది, ప్రపంచాన్నే నడిపించబోతోంది అనేది ఒక అంశం. బట్ మీరు ఈవెన్ మనం గ్లోబల్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుతాం, చాట్ జీపీటీ చాలా మంది ఉద్యోగాలు పోవడానికి కారణంగా నిలిచింది అని. రైట్, ఇప్పుడు అది ఆయా కంపెనీలకు తలనొప్పిగా కూడా మారుతోంది ఏఐ అనిపిస్తోంది. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఈ గూగుల్ నుంచి వచ్చినటువంటి జెమినీ ఏఐ టూల్ కి సంబంధించి కాంట్రవర్సీస్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అపాలజీస్ చెప్పడం జరుగుతోంది. సో చాలా చాలా అంశాల్లోనూ ఏఐ ఇన్ఫర్మేషన్ ఆ టూల్ బిహేవ్ చేస్తున్నదంతా కూడా కొంత బయాస్డ్ గా ఉంటుంది, రేసిస్ట్ గా ఉంటుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ అయితే కొంత ముందుకెళ్ళేసి సెక్సిస్ట్ అని కూడా మాట్లాడుతున్నారు. బేసికలీ ఈ జెమినీ ఏఐ కాంట్రవర్సీ గురించి ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. అండ్ మీరు కూడా గూగుల్ కి వర్క్ చేసిన వ్యక్తి, గూగుల్ ఇండియా ఫైనాన్షియల్ హెడ్ గా ఉన్నారు కాబట్టి, సో ఒకసారి వాట్ ఈస్ దిస్ ఏఐ ఆల్ అబౌట్ అండ్ ఈ కాంట్రవర్సీస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనకు గతంలో కూడా టెక్నాలజీస్ వస్తే కనుక టెక్నాలజీని చూసి భయపడడం అనేది మనకు సర్వసహజం. గతంలో మనకు ఆర్కుట్ లాంటివి వచ్చేవి. ఆర్కుట్ లాంటి వాటిలో ఎవరో పేజ్ పెడతారు, దాన్ని ఎవరో తిట్టడానికి పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ సోనియా గాంధీ వ్యతిరేకంగా ఓ పేజ్ ఉండింది, కాంగ్రెస్ వాళ్ళు మా ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చారు అప్పుడు. అలాగే మనకు అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు దానికి లీగల్గా నాకే బాధ్యత ఉండింది కాబట్టి నేనే వెళ్ళవలసి వచ్చింది అక్కడికి. తర్వాత మనకు ఇండియా టుడే మన శేఖర్ కపూర్ కాదు, శేఖర్ గుప్తా, అదే అలాగే మనకు ఇండియా టుడేకి సంబంధించినటువంటి శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు
వాళ్ళని తిడుతూ కొన్ని పేజీలు పెడితే డెఫమేషన్ కేసు మా మీద ఫైల్ చేశాడు. ఓకే. ఈ రోజు మన ట్విట్టర్లో ఎవరైనా తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరు మన మీద కేసులు వేయట్లేదు. రైట్, మారిపోయింది. అలాగే అప్పుడు గూగుల్ ఎర్త్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వము, మన సైన్యము చాలా భయపడ్డారు. మన యుద్ధ స్థావరాలన్నీ శాటిలైట్ ఇమేజెస్ అందరికి కనిపిస్తున్నాయి, దీనివల్ల మన రక్షణకు ఇబ్బంది వస్తుంది అని భయపడ్డారు. ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్లో అన్ని చూడొచ్చు కదా, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? దాన్ని కౌంటర్ చేసే దిశగా మనం ఏం చేయాలో చేసుకున్నాం. షెడ్లు కట్టామా, దాన్ని ఏం చేసాము, చేసేవన్నీ చేసాము, ప్రోటోకాల్స్ మార్చుకున్నాం, ఏం చేసాం. కాబట్టి ప్రతిసారి టెక్నాలజీ వచ్చినప్పుడు కొంత భయం అన్నది తప్పదు. మనకు చూస్తే కనుక కంప్యూటర్లు వచ్చినప్పుడు టైప్ రైటర్ల ఉద్యోగాలన్నీ పోయినాయి. మనకు తెలుసు, మన తల్లిదండ్రుల వయసులో వాళ్ళ పీక్ సీజన్లో వాళ్ళ వయసు గుర్తుంది, నేను చాలా సార్లు ఆర్గ్యూ చేసేవాడిని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి. మీరు ఎప్పుడు చారిత్రక తప్పిదాలు అంటారు, కంప్యూటర్లను వద్దన్నారు, అప్పుడు అందరికి ఉద్యోగాలు పోతాయి అని పెద్ద ఉద్యమం చేశారు కదా సార్. అండ్ ఆ తర్వాత కాలంలో ఎస్టిడి, ఇప్పుడు ఈ రిటైల్ మార్కెట్ లోకి ఎఫ్డిఐలు అన్నప్పుడు, నాకు తెలిసి 15-16 ఇయర్స్ క్రితం అనుకుంటాను, ఎఫ్డిఐ మార్కెట్ లోకి రిటైల్స్ వచ్చినాయంటే అందరు కిరాణా షాపులు అన్ని పోతాయని మాట్లాడారు. వాల్మార్ట్ వచ్చిందంటే ఈ రోజు వాల్మార్ట్ వచ్చింది నిజంగా, పెద్ద పెద్ద. ప్లస్ చెప్పండి. కరెక్ట్, అదే మనకు జరిగింది అక్కడ. మనకు టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. కంప్యూటర్ వస్తే కనుక ఒక ఇండస్ట్రీ పోయింది కదా. మనకు గతంలో టైప్ రైటర్ హయ్యరు, స్టెనోగ్రఫీ హయ్యర్ ఉంటే కట్నం ఇచ్చి పిల్లనిచ్చేవాళ్ళు అప్పట్లో, అలా ఉండేది. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏమైనాయి? అలాగే మనకు కెమెరాలు ఉండేవి, కెమెరా ఫిల్మ్ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది, కోడాక్, ఆల్ఫా, వీటన్ని డెవలప్ చేసి ప్రింట్లు తీసి ఇవ్వడానికి ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది. ఈరోజు ఎక్కడున్నాయి అవన్నీ? అన్ని పోయినాయి కదా. సో అందుకని ఎస్టీడీ బూతులు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఎస్టీడీ బూత్, ఐఎస్డి బూతులు ఎక్కడ ఉన్నాయి? అన్ని పోయాయి కదా. ఇప్పుడు క్రమేపీ ఇవన్నీ మార్పులు అనేవి టెక్నాలజీ వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఎలా అవుతుంది? అది ఆర్టిఫిషియల్ కానే కాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ అంతా ఏంటంటే ఆల్రెడీ మనకు నెట్లో ఉన్నటువంటి, ఈ నెట్ ప్రపంచంలో ఉన్నటువంటి డేటా ఆధారంగానే అది ఏదైనా బిహేవ్ చేస్తుంది. దాని యొక్క ప్రతిక్రియ అనేది దాని ఆధారంగానే ఉంటుంది. దీనిలో లేనిది దానికి అర్థం కాదు కదా. దీంట్లో ఏ కంటెంట్ ఉందో దానినే కొంత ఎఫిషియన్సీ తోటి అది టూల్స్ తోటి వాడి బయటికి తీసుకురాగలదు, కొన్ని రిజల్ట్స్ తీసుకురాగలదు. కానీ దీంట్లో ఏమైందంటే ఈ ప్రోగ్రామింగ్లో కావచ్చు, లేదా ఈ కంటెంట్లో కావచ్చు, విపరీతమైనటువంటి లెఫ్టిస్ట్ భావజాలాలతోటి సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, టాలరెన్స్ అని పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడి వీళ్ళు ఇవన్నీ చేయడంతో చాలా చారిత్రకమైన విషయాల్ని వీళ్ళు డిస్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్, మనకు అమెరికాలో అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, థామస్ జెఫర్సన్, వాషింగ్టన్, వీళ్ళందరూ ఫోటోలు ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళు తీస్తే వాళ్ళు రెడ్ ఇండియన్స్ లాగాను, లేదా ఆఫ్రికన్ ఏషియన్స్ లాగాను వాళ్ళని చిత్రీకరించడం అనేది మనం చూసాం. ఎందుకంటే ఇంక్లూజివ్నెస్ అంటే మళ్ళీ తెల్లవాళ్ళంటే కనుక అది చాలా తప్పు అన్నటువంటి ఒక భావజాలం దానికి వెళ్ళిపోయింది కాబట్టి. సో దానికంటే బుర్ర ఉండదు కదా, మీరు ఏం చెప్తే ఫీడ్ చేస్తే దాని ప్రకారం అలాగే ప్రవర్తిస్తుంది. అలాగే భారతదేశంలో కూడా మన ప్రభుత్వం గురించి ఏమైనా ప్రశ్నిస్తే ఇది ఒక విధమైనటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వము, మైనారిటీలకు రక్షణ లేదు, డెమోక్రసీని క్షీణించినటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఆన్సర్లన్నీ కూడా మొదలుపెట్టి దాంతో సుందర్ పిచ్చే భారతదేశానికి అఫీషియల్గా క్షమాపణ చెప్పుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కూడా ఆయనే స్వయంగా చెప్పారు. బహుశా మేము కొంత ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ కోడింగ్ చేసినట్టున్నాం, మేము దీంతో కొంత సర్దిద్దవలసినటువంటి ఆవశ్యకత మాకు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం మనం విన్నాం. అలాగే లారీ పేజ్ కూడా, దాని ఫౌండర్, మన గూగుల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, జెమినీ ఏఐ అన్నది చాలా చెత్తగా ఉంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏ టెక్నాలజీ అయినా వచ్చినప్పుడు ముందర ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. తర్వాత అదే టెక్నాలజీని మనకు తెలియకుండా మనకు వ్యతిరేకంగా వీళ్ళు వాడుకుంటున్నారు. మనం గత ఎన్నికల్లో అమెరికాలో చూసాం, మనం డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఆయన హ్యాండిల్ని సస్పెండ్ చేసే, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ హ్యాండిల్ని సస్పెండ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ హంటర్ బైడెన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ దాచిపెట్టారు, వాళ్ళు బయటకు రానికుండా ఆపారు. ఇది ప్రూవ్ అవ్వలేదు, దీన్ని పెడుతున్నారు అని చెప్పి ఎవరైనా దాన్ని పోస్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు. ఇలా చేశారు. ఇప్పుడు ఏమైంది? హంటర్ బైడెన్ కేసు నిజమే అని చెప్పి బయట తెలుస్తుంది. అలాగే కోవిడ్కి సంబంధించిన కూడా, కరోనా వైరస్కి సంబంధించిన కూడా ఏం చేశారు? అప్పుడు ల్యాబ్ లీక్డ్ కరోనా వైరస్ థియరీ అంటూ ఎవరైనా కానీ ఫేస్బుక్, ట్విట్టర్లో పెడితే వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు. కానీ ఈ రోజు తెలుస్తోంది స్పష్టంగా జాపనీస్ రీసెర్చ్లో ఇది ల్యాబ్ నుంచి లీక్ అయిందని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే నెరేటివ్స్ వాళ్ళు రన్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా కూడా వాళ్ళు అటువంటి నెరేటివ్స్ బిల్డ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అన్నది ఏదైతే ఉందో అది ఎలాన్ మస్క్ చేతిలో ఉంది. కాబట్టి
అతను వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఒక రైట్ వింగ్ నేషనలిస్ట్ యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. రెండవది, ట్రంప్ తనే ఒక ట్రూత్ అని చెప్పేసి వేరే ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళు సెన్సార్ చేసినా అతను ఆపలేనటువంటి పరిస్థితి. సో క్రమేపీ ప్రభుత్వాలు, సమాజము వీళ్ళని కౌంటర్ చేసే దిశగా ఏవోటువంటి సమాధానాలు తీసుకొస్తాయి. మనం కూడా ఏం చేసాము, దీంట్లో ఎన్నో యాప్స్ని బ్యాన్ చేసాము, అలాగే దీంట్లో కంటెంట్ని బ్యాన్ చేసాము, పేజీల్ని బ్యాన్ చేసాము, వీని మనం వ్యతిరేకంగా ఫాల్స్ ప్రొపగండా చేస్తున్న వాళ్ళందరినీ మనం ప్రాసిక్యూట్ చేసాము. ఇటువంటివి అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇన్ఫాక్ట్ యూరోప్లో కూడా వాళ్ళ మీద చాలా పెనల్టీస్ వేసాయి. కాబట్టి ఇది కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తే కనుక దాన్ని ఫేస్ చేయక తప్పదు. కొంత ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు అటువంటి ఇబ్బందుల నుంచే మనం వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో దాన్ని క్రమేపీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రభుత్వాలు, సమాజం దానికి సొల్యూషన్స్ తీసుకొస్తాయని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్, సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము. అండ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అండ్ ఈ వారంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవ్రీ వీక్ ఆ డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉండడంతో ఈవెన్ ప్రేక్షకులకు కూడా కొంతమంది నాకు చెప్తూ ఉన్నవాళ్ళు, ప్రేక్షకులు కూడా ఏమంటున్నారంటే డెవలప్మెంట్స్ రెగ్యులర్ గా అవుతుండడం వల్ల మాకు అసలు ఒక విషయం గురించి పూర్తిగా ఒకేసారి చదవాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్టుగా ఉందని ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు యూ. ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ వార్తాంశాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.